వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మన గెస్ట్ ఆర్మీలో తెలుగువాడు సత్తా చూపించిన ఆఫీసర్ వెలిచెట్టి వెంకటేశ్వర గారు, రిటైర్డ్ కల్నల్. టెర్రరిస్ట్ తంజీములు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ తోటి బాగా కలిసిమెలిసి ఉంటాయి. పైకి కిందకి తిరుగుతా వాళ్ళ పని అదేనా. 1965 వారిలో వాళ్ళు ఏమనుకున్నారంటే మన ప్రధానమంత్రి వీపీ. సో మొత్తం జమ్మూ కాశ్మీర్ వెనక్కి తీసేసుకుందాం, జమ్మూ ఏరియాలోకి వచ్చేసారు ట్యాంకులు పట్టి. ఎప్పుడైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు డెసిషన్ తీసుకున్నారో, అంటే ఇంత డిసైసివ్ మనిషి అసలు లాల్ బహదూర్ శాస్త్రి అనుకోలేదు జీవితంలో. పఠాన్కోట్ అక్కడ అటాక్కి ముందే మనకి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటారా? ఎక్కడ దొక్క నుంచి కొంచెం ట్రికల్ వస్తున్నాయి, బోర్డర్ ఏరియా నుంచి క్రాస్ చేశారు. ఇది న్యూ ఇయర్ డే, ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ అటాక్. చాలాసేపు జరిగిందని మిస్ జడ్జిమెంట్లు అయినాయి. ఊరి అటాక్ మార్నింగ్ 2 o'clock చూసేసి లోపలికి వచ్చేసారు. వాళ్ళు అటాక్ చేయాలి. పూల్ సెక్టార్ ఎక్కువ అటాక్ అవుతుంది. దారుణం వచ్చింది. అక్కడి నుంచి కాశ్మీర్ వ్యాలీకి డైరెక్ట్గా వెళ్ళడానికి దగ్గరలో సర్జికల్ స్ట్రైక్ చెప్తాం. సర్జికల్ స్ట్రైక్ అంటే ఇది ఎంతవరకు దారి తీస్తుందో, రియాక్షన్ ఎంతవరకు సరిపోతున్నప్పుడు కూడా ఆఖరి ఊపిరి పోతున్నంత వరకు కూడా గ్రెనేడ్ బ్లాస్ట్ చేయడానికి తయారు చేస్తారు. అంత మోటివేటెడ్ క్యాడర్స్. ఇక్కడ జంగిల్ వారిని ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పుడు చూసినంత ఫౌనా ఫ్లోరా ఇంకెప్పుడు చూడలేదు. కొంచెం అంత సైజులో వెదురు ఉండేదండి. ఆ వెదురు మీద నడిచేవాళ్ళం. దాదాపు నేలకి 20 అడుగుల పైన నడిచేవాళ్ళం చెట్ల మీద. మామూలు దారిలో గంట ఓ చెట్టు మీద నుంచి ఓ చెట్టుకి, ఇలా చెట్టు మీద నుంచి ఇలా 1 నిమిషం నుంచున్నాం అనుకోండి, మన సెన్స్ చేసి లీచెస్ మనకి ఇక్కడ పడతాయి, రక్తం పీల్చేస్తుంది. ఆ లాక్ అయిపోవడంలో అది లాగలేదు. మీ సర్వీస్లో కార్గిల్ వార్, నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్, ముందర క్యాప్చర్ చేసేద్దాం. ఇప్పుడు న్యూక్లియర్ ఇదే వాళ్ళకి ఆ డెడికేషన్ ఉంటుందండి. కానీ మనకి ఏంటంటే డిసిప్లిన్ వల్ల పక్కగా కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటుంది. ఆ రోజుల్లో ఈ కార్గిల్ దగ్గర ఉన్న మౌల్వీస్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ వేసుకుని వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మన గెస్ట్ ఆర్మీలో తెలుగువాడు సత్తా చూపించిన ఆఫీసర్, పేరు వెలిచెట్టి వెంకటేశ్వర గారు, రిటైర్డ్ కల్నల్. వెంకటేశ్వర గారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పుట్టి ఆర్మీకి వెళ్ళారు. ఆర్మీకి వెళ్ళిన తర్వాత జమ్మూ కాశ్మీర్తో సహా చాలా ప్రాంతాల్లో పనిచేశారు. అసలు పాకిస్తాన్కి మనకి ఎందుకు యుద్ధం జరుగుతుంది, అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా మనం దాన్ని రిటాలియేషన్ చేస్తుంటాం, పాకిస్తాన్లో ఉన్న ప్రజల కన్నా ఆర్మీ కష్టమా లేదా ఆర్మీ వాళ్ళే కావాలని రెచ్చగొడుతుంటారా అనే అంశాలతో పాటు చాలా విషయాలు అనేది తెలుసుకుంటాం. ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్ జరిగిన ఇష్యూతో పాటు అటువంటి సంఘటనలు బంగ్లాదేశ్ జరగకుండా ఉంటే ఏం చేయాలి, ఒకవేళ జరిగితే మన పక్కన ఉన్న మన రాష్ట్రాలు త్రిపుర లాంటి అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు దాని ఇంపాక్ట్ ఏమైనా పడుతుంటుందా, ఒకవేళ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాల్ని సార్ అంటే తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ సార్, ఆర్మీ అనగానే ప్రతి ఒక్కరికి వెంటనే నిలబడతాయి, దేశం కోసం అసలు ఆ పేరు వింటేనే ఏదో చేయాలరా అనిపిస్తుంది. కానీ అందరూ చేయాలనుకుంటారు, వెళ్తారు, సాధిస్తారు. కానీ చేయాలనుకుంటారు కానీ కొంతమంది తర్వాత తుస్సుని బయటకు వస్తుంటారు, అక్కడ ఉన్న శిక్షణకో దేనికో భయపడి. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే సాధారణంగా తమ పిల్లలు డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలను, లేదా మంచి టీచర్ అవ్వాలని, సాఫ్ట్వేర్ అవ్వాలని, ఇప్పుడు ఇటీవల కాలంలో సివిల్స్ అనుకుంటారు. కానీ ఆర్మీ వైపు వెళ్ళాలి, అక్కడ దేశం కోసం సేవ చేయాలి అని చాలా తక్కువ మంది అనుకుంటారు. ఆ విధంగా అనుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ట్రైనింగ్ చూసి మా పిల్లడు దేశంకు వెళ్ళాడు, అక్కడ యుద్ధం జరిగితే చనిపోతాడన్న భయంతో కొంతమంది వెనక్కి వస్తారు. కానీ కొంతమంది ముఖ్యంగా చెప్పాలంటే మీలాంటి తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకే అంకితం చేస్తుంటారు దేశం కోసం. ఆర్మీ అనగానే దేశం సర్వీసే కాకుండా ఆర్థికంగా కూడా నిలబడచ్చు అనేది కొంతమంది చూపిస్తుంటారు. అంటే ఆర్మీలో అంత
ప్రొవిజన్ ఉంది కాబట్టి. ఒకవేళ ఆర్మీకి రావాలంటే ఏం చేయాలి? అంటే సాధారణ వ్యక్తులు ఎవరైనా సరే ఆర్మీ వైపు తన పిల్లలు పంపాలంటే ఏం చేయాలి? దేశ సరిహద్దులో జరుగుతున్న వివాదాలు కానీ, యుద్ధాలు మేఘాలు వస్తున్నప్పుడు ఎలాగ మీరు దాన్ని చేసుకొస్తుంటారు? ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా బంగ్లాదేశ్ ఇష్యూ వస్తున్నప్పుడు ఎలాగ దాన్ని మనం కేవలం పాకిస్తానే మనం చూస్తున్నా కానీ, ఒకవైపు బంగ్లాదేశ్ నుంచి కూడా చైనా, నేపాల్ ఇటువంటి కూడా మనకి థ్రెట్ ఉందనే విషయాన్ని మనం కొంచెం ఆలస్యంగా గుర్తించడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తాయని చాలామంది చెప్తుంటారు. దాంట్లో మీరు ఏకీభవిస్తుంటారా? లేదు ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు షార్ట్అవుట్ చేసుకోవచ్చని మీ సలహాలు చెప్పే ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వెలిచేటి వెంకటేశ్వర గారు తణుకులో పుట్టి ఆర్మీ వరకు వెళ్ళడానికి ఆ జర్నీ ఎలా జరిగింది? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి అగ్రికల్చర్ ఫ్యామిలీ. తణుకు పక్కన చెవటం గ్రామంలో మా తాతగారు వ్యవసాయం చేసేవారు. ఆ రోజుల్లో మా నాన్నగారు టీచర్ అయ్యారు. పొలాలు సైజు తగ్గిపోవడంతో నన్ను సైనిక్ స్కూల్కి పంపించాలని ట్రై చేశారు. నేను సైనిక్ స్కూల్లో లాస్ట్ 5th క్లాస్ బ్యాచ్, అంటే 9.5 yearsలో జాయిన్ అయ్యామండి 1974లో. సార్ ఇక్కడ మీరు తణుకు దగ్గర ఊరు చెప్పారు, ఉండరాజవరం పక్కన. అక్కడ మాధవరం ఒక ఊరు ఉంటుందండి, మిలిటరీ వాళ్ళంతా ఉంటారండి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా అగ్రికల్చర్గా బాగా పట్టున్న ఏరియా. సంవత్సరానికి 3 పంటలు వస్తాయి, బాగా డబ్బున్న ఊరు. అందులో మీరు పుట్టిన పెరిగిన ఊరు సినిమా ప్రపంచానికి చాలా దగ్గర ఉన్న ఊరు. ఇవన్నీ విడిచిపెట్టి అటువైపు ఎందుకు వెళ్తుంటారండి? దానికి ఒక కారణం ఉందండి. ఆ పర్టికులర్ మాధవరం అన్న ఏరియా కొంచెం సోషల్గా అప్పర్ క్యాస్ట్లో లేదు. ఓకే, కొంచెం లోవర్ ఓబీసీ టైప్ కింద ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం, ఫస్ట్ ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారంటే లోకల్ జమీందారులకి ఈ రావ్ బహదూర్ ఇటువంటి బిరుదులు, ఈ అవార్డులు చూపించి ఎంతమందిని రిక్రూట్ చేయగలిగితే అంతమందిని పంపించమనేవారు. ఆయా టైంలో ఆ ఏరియాలో ఉన్న అతను బాగా రిక్రూట్ చేయగలిగాడు, బిరుదు ఇచ్చేసారు. అలాగే ప్రకాశం జిల్లాలో గిద్దలూరు విలేజ్ అని ఉంటుంది. కంప్లీట్ గిద్దలూరు కూడా మా మిలిటరీ విలేజ్. ప్రతి ఇంట్లోనూ 2-3 ఉంటారు. ఇలాగా కొన్ని ఊళ్ళు ఉన్నాయండి. ఇక్కడే కాదు, కేవలం హర్యానాలో కూడా, రాజస్థాన్లో కూడా. రాజస్థాన్లో అయితే ప్రైవేట్గా వాళ్ళు మెస్లే ఏర్పాటు చేసుకున్నారు. ఆఫీసర్లు ఏంటి, జవాన్లు ఏంటి, ఒక ఊరు జనరల్గా రాజస్థాన్ నుంచి వచ్చానని అనగానే నిధి ఊరు అనగానే 90% ఛాన్సెస్ ఉంటాయి ఎస్ అని, లేకపోతే దాని పక్కన ఊరు. అలాగే హర్యానాలో కూడా. ఇంతేకాదు ఈవెన్ మణిపూర్, నాగాల్యాండ్ అటువంటి రిమోట్ ఏరియాస్లో కూడా ఏమవుతుందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు జాయిన్ అవ్వడం మొదలు పెడతారు. దానివల్ల ఏంటంటే ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. సార్ మీరు చెప్తున్నట్లుగా మణిపూర్, నాగాల్యాండ్ అవ్వచ్చు, లేదంటే హర్యానా, రాజస్థాన్, నార్త్ స్టేట్ కానీ, లేదా నార్త్ ఈస్ట్ నుంచి ఎక్కువ ఉంటారు. కానీ సౌత్ ఇండియా నుంచి ఎక్కువ ఎందుకు ఉంటారండి ఆర్మీలో? ఉంటారండి. ఎస్పెషల్లీ మన వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి టెక్నికల్ సర్వీసెస్లో ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తక్కువ అనిపిస్తుంది. అదేంటంటే అండి, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వీలుగా అప్పట్లో మార్షల్ రేసెస్ అని ఒక థీరీ తీసుకొచ్చారు. గూర్ఖాస్ ఆఫ్ నేపాల్, హర్యానా జాట్స్, అలాగే పంజాబ్ నుంచి జట్ సిక్లు, అంటే మన చౌదరీస్ మనం చౌదరీస్ అంటాం, వాళ్ళు జట్ సిక్లు అంటారు. అలాగే డోగ్రాస్ జమ్మూ కాశ్మీర్ నుంచి, రాజస్థాన్ నుంచి రాజ్పుట్లు, అహీర్స్ అన్నది బేసికలీ ఓబీసీ కేటగిరీలోకి వస్తుంది. ఇటువంటి తెగల్ని యుద్ధానికి అంటే ఏంటంటే వీళ్ళకి పంట పొలాలు ఎక్కువ లేక ఆ పాత రాజుల టైంలో కూడా సేనల్లో చేరే చాలా ఉత్సాహం ఉంటుంది. తర్వాత వీళ్ళ కల్చర్లో కూడా కొంచెం కల్చర్ వస్తుందండి. అంటే ఇప్పుడు నేపాలీస్ అయితే దుర్గాదేవి పూజ అప్పుడు, దసరా అప్పుడు బలిస్తారు. అది వాళ్ళు తట్టుకోగలుగుతారు. అదే మన వాళ్ళకి బలి చూస్తే కొంచెం యావగింపుగా ఉంటుంది. సో ఆ కల్చర్ ఓవరాల్ డెవలప్ అవుతుందండి. అగ్రికల్చర్ పుట్టు బాగా పండిన ఉండరాజవరం నుంచి ఎందుకు వెళ్ళారు? నేనండి సైనిక్ స్కూల్ తర్వాత ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ పైలట్కి ట్రై చేశాను. అంటే ఎందుకంటే మీకు అటువైపు వెళ్ళాలి అనే ఆలోచన మీకు వచ్చిందా, మీ నాన్నగారికి వచ్చిందా? మా నాన్నగారు అటు పంపించారు? మా నాన్నగారికి వచ్చిందండి. ఆ రోజుల్లో ఈ ప్రైవేట్ సెక్టర్ ఉండేది కాదు. 83, 82, 84లో 83లో నేను ఎన్డీఏ జాయిన్ అవ్వడం జరిగిందండి. అప్పట్లో మా స్కూల్లో ఏంటంటే ఎన్డీఏ జాయిన్ అవ్వడమే మెయిన్ ఉద్దేశం. అప్పుడు కూడా అదే ఉద్దేశం, కానీ అప్పట్లో ప్రిన్సిపల్, హెడ్ మాస్టరు వీళ్ళందరూ కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. దానివల్ల ఏంటంటే మా 120 బ్యాచ్లో 37 జాయిన్ అయ్యారండి. ఇండియాలోనే రికార్డ్ అది అసలు ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడం. ఎక్కడంటే మీరు సైనిక్ స్కూల్ కోరుకొండ? సైనిక్ స్కూల్ కోరుకొండ. 37 పీపుల్ జాయిన్ అయ్యారండి.
అంటే మీ నాన్నగారికి బాగా ఇంట్రెస్ట్ ఉంది. బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆయనకి ఎందుకంటే అంతలా కలిగింది ఇది? ఆయన సాధారణంగా ఇప్పుడు ఆయన వ్యవసాయదారుడు కొడుకు అంటే వ్యవసాయం చేసుకుంటారు. అందులో మీలాంటి గ్రామాలంటే సంవత్సరానికి 3 పంటలు పండుతాయి, మంచి డబ్బు ఉంటుంది. అంటే నిజంగా చెప్పాలంటే మా తాతగారు పసుపు పెండలం వ్యాపారం మొదలెట్టారు. ఆయన వ్యాపారం చేయడం రాక చాలా లాస్లు వచ్చేసినాయి. లేకపోతే అంటే తణుకులో చెప్పుకోవడానికి కొంచెం పెద్ద ఫార్మర్స్ హరిచంద్ర ప్రసాద్ గారు మా తాతగారికి డైరెక్ట్గా తెలుసు. మళ్ళీ హరిచంద్ర ప్రసాద్ గారు ఆ కుటుంబం సమకాలీన తెలుసునండి. అలాగే ఉండ్రాజరంలో కూడా పెద్ద రైతులు మా తాతగారికి బాగా తెలుసు. మా తాతగారు వాళ్ళ నాన్నగారు అంటారా ఆ కందుకూరు వీరేశలింగం అటువంటి వాటిల్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాశీ వెళ్ళి పౌరోహిత్య విద్య నేర్చుకుని వచ్చారు. అందుకని ఆయన కమ్మ బ్రాహ్మణుని అనేవారు. ఆయన పౌరోహిత్యం చేసేవాడు. సో ఆ విధంగా ఉంటా మామూలుగా కొంచెం ఆ జీన్స్ నుంచి వచ్చారు కాబట్టి మీ నాన్నగారు కూడా కొంచెం అడ్వెంచరిజం ఉండేదండి. ఓకే, ఆయన ప్రోద్బలంతో వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, ఎన్డీఏలో చేరారండి. తర్వాత ఎన్డీఏలో చేరిన తర్వాత ఆర్మీకి అదే ఐఎంఏ అండి 1 year ఉంటుంది మాకు. దాని తర్వాత నేను మద్రాస్ రెజిమెంట్కి సెలెక్షన్ అయ్యాను. 9 మద్రాస్ యూనిట్లో జాయిన్ అయ్యాను. కాకపోతే ఏంటంటే 18 ఏళ్ళు అయిన తర్వాత నాకు అక్కడ కమాండ్ దొరకడం కష్టమైంది. అందుకని 6th లైట్ ఇన్ఫెంట్రీ అని నన్ను వేరుగా పంపించారు. ఎక్కడండి స్టేట్? అది పంజాబ్లో ఉంటుందండి. మాకు వచ్చే ట్రూప్స్ అందరూ జనరల్గా కొంచెం సోషల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ అండి. అంటే ఎడ్యుకేషన్ అది తక్కువ ఉంటుంది, అలాగే కొంచెం బిహేవియర్ కూడా మోటుగా ఉంటుంది. సార్ మీరు మద్రాస్ టీంలోంచి వెళ్ళారు, ఒకసారి పంజాబ్ వెళ్ళారు. అక్కడ మీకు ఫుడ్ విషయంలో కానీ భాష విషయంలో కానీ ఇంకెందులో ఇబ్బంది రాలేదా? భాష విషయం నేను మాకు చిన్నప్పటి నుంచి నేర్పేది అదండి. నేను గురుముఖి నేర్చుకున్నాను. గురుముఖిలో సంతకాలు పెట్టేవాడిని. జవాన్స్కి ఫస్ట్ దర్బార్లోనే, అంటే మేము దర్బార్ అంటామండి, అది మీరు టౌన్ హాల్ మీటింగ్ అంటారు కార్పొరేట్ సెక్టర్లో. ఆ టౌన్ హాల్ మీటింగ్లో నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే 3 నెలల లోపల ఎవరైనా మీరు గురుముఖి న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇది చదివి మాకు చెప్పండి అంటే నేను అది చదివి చెప్తాను అన్నాను. అలాగే ఒక అతను పేపర్ తీసుకొచ్చాడు 3వ టౌన్ హాల్ మీటింగ్లో. నేను మొత్తం గురుముఖిలోది చదివి దాని మీనింగ్ అంతా చెప్పాను. అలాగే ఎక్సర్విస్మెన్ కూడా రాసే ఉత్తరాలన్నీ గురుముఖిలో రాసింటే వాటిని అన్నింటినీ ట్రాన్స్లేట్ చేసి నేనే చెప్పేవాడిని. అలాగే సంతకం తర్వాత నేను పగిడి కట్టుకునేవాడిని అండి, తలపాగా కట్టుకునేవాడిని. సార్ ఒకసారి వెనక్కి వెళ్దాం. మద్రాస్ ఇంట్లో మీకు బాగా మీకు మెమరబుల్ చెప్పండి అక్కడ అకాడమీలో. నేను అప్పుడు ఫస్ట్లో గుల్మర్గ్లో మా యూనిట్ ఉండేదండి స్టార్టింగ్లోనే. అప్పటికి ఇంకా కాశ్మీర్లో ఇన్సర్జెన్సీ మొదలవలేదు. ఆ రోజులో ఓసారి నేను కోర్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే రిజర్వేషన్ ఆ రోజుల్లో మీకు ట్రైన్ రిజర్వేషన్ జమ్మూలో చేయాలంటే ఎంత కష్టం ఉండేదో చూడండి. అంటే మీరు గుల్మార్గ్ నుంచి శ్రీనగర్ నుంచి జమ్మూకి రావాలా? జమ్మూకి రావాలండి. సార్ శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ అప్పట్లో ఉందా? రోడ్ ఉందండి. ఫస్ట్ క్లాస్ ఉండేది. ఫరూక్ అబ్దుల్లా వీళ్ళందరూ వచ్చేవారు కూడాను. అలాగే అప్పట్లో మా వాళ్ళకి తెలిసిన ఎవరో మినిస్టర్ ఉంటే ఫరూక్ అబ్దుల్లా గారి మినిస్ట్రీలో ఒక మినిస్టర్ ఇంటికి కూడా వెళ్ళాం. అప్పట్లో కాశ్మీర్లో ఏం గొడవ ఉండేదండి. కాకపోతే అప్పుడప్పుడే మొదలవుతుంది. నేను యూనిఫామ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్యాష్ డ్రా చేసుకుని వచ్చేవాడిని. అంటే అది ఆ రోజుల్లో 8-10 లక్షలు ఉండండి. గుల్మర్గ్కి మా యూనిట్లో జవాన్స్కి ఇవ్వాల్సిన క్యాష్ శ్రీనగర్ మెయిన్ ఎస్బీఐ బ్రాంచ్ నుంచి తీసుకుని వెళ్ళేవాడిని యూనిఫామ్లో. జస్ట్ ఒక జీప్ వేసుకుని వచ్చి అది హై ఆల్టిట్యూడ్ షూస్ తోటి వచ్చి అక్కడ క్యాష్ 10-12-15 లక్షలు అలా తీసుకుని వెళ్ళేవాడిని. అది ఇప్పుడు చేయడం కష్టమేనా సార్? గుల్మార్గ్ అనగా మనం వెళ్తున్నప్పుడు అంటే రోడ్డు ఇప్పటికీ అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది అంటారా? కొంచెం ఇంప్రూవ్ అయిందండి. లాస్ట్ 2 years బ్యాక్ వెళ్ళాను, కొంచెం ఇంప్రూవ్ అయింది, కానీ దాదాపు అలాగే ఉందండి, మారలేదు పెద్ద. సార్ గుల్మార్గ్ పైకి వెళ్ళిన తర్వాత సియాచిన్ పని చేయాలంటే ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అక్కడ. మీరు నేర్చుకున్నా అక్కడ? నేర్చుకున్నాను నేను. అదే హెచ్ఎంఐలో కూడా మౌంటైనరింగ్ కోర్స్ చేశాను. ఏ టైంలోనండి? 1990లోనో 1989. ఏ మంత్లో? మంత్ గుర్తు లేదండి, నేను అనుకోవడం అక్టోబర్ ఆ టైంలో. డిసెంబర్ జనవరిలో అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి. స్కీయింగ్ అదంతా ఉంటుంది. ఇంకా ఏమి నేర్చుకున్నారు సార్ అక్కడ? ఇంకా దాని తర్వాత మాకు అప్పట్లో స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ అండి. ఇంకా స్పోర్ట్స్ పాలసీ మారలేదు. ప్రతి యూనిట్ కాంపిటీషన్లో ఉండేది. కంపెనీస్ మధ్యన కాంపిటీషన్, బెటాలియన్స్ మధ్యన కాంపిటీషన్. నేను బారామల్లో వెళ్ళి అక్కడ 1 month క్రాస్ కంట్రీ కాంపిటీషన్ ప్రాక్టీస్ చేశాను. అది కొండల్లోనూ. పొద్దున్న 8-6 మొదలైపోయి ఎప్పుడో 16 kilometers 8:30కి అలాగే తిరిగి వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూస్తే నియర్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే నేను విలేజెస్లోంచి, సందుల్లోంచి, గొంతుల్లోంచి పరిగెత్తాల్సి వచ్చేది. అక్కడ ఓల్డ్ పీపుల్, ఎస్పెషల్లీ లేడీస్,
నువ్వేంటి ఎలా పరిగెడుతున్నావు, వచ్చి టీ ఇదేంటి భోజనం చెయ్యి, టీ తాగి అని ఒకటి 2 సార్లు చెయ్యి కూడా పట్టుకున్నారు. ఎందుకు అలా పరిగెడతావు, ఎవరు కష్టపెడుతున్నారు నేను అన్నట్టుగా. దాని తర్వాత బాస్కెట్బాల్ దాని టీము, తర్వాత అప్పట్లో ట్రైడెంట్ అని ఒకటి నడిచిందండి. దానివల్ల నాకు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే గుల్మర్గ్ నుంచి ముజఫరాబాద్ దగ్గరలో ఉన్న తంగదార్ వరకు మొత్తం అంతా రెక్కి చేయడం జరిగిందండి. సో ఆ ఏరియాలో మొత్తం అంతా తిరగడం జరిగింది. సో దానివల్లే కొంచెం వ్యాలీ గురించి బాగా ఐడియా ఉందండి. ఓకే సార్, మీరు చెప్పిన వ్యాలీలో కింద వారు తీసుకున్నాం అనుకోండి, జమ్మూ, ఆర్ఎస్పుర, ఆ సెక్టార్ అంతా పూంచ్ సెక్టార్ కానీ లేదంటే ఈ సెక్టార్ని తీసుకుంటే 4-5 నెలలు వస్తాయండి నదులు. మీ కొండల మధ్య ఆ వ్యాలీ నుంచి వస్తుంటాయి, సింధు నది కానీ జిల్లా అని కానీ రకరకాల కనిపిస్తుంటాయి. ఎక్కువ ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుందండి వాళ్ళ వైపు నుంచి? వాళ్ళ వైపు నుంచి ఉరి, నీలం మధ్యలో ఉంటుందండి. నీలం, ఊరి. కానీ ఇక్కడ మనకి జమ్మూ దగ్గర తీసుకుంటే మన ఎయిర్ బేస్ క్యాంప్ ఒకటి ఉంది కదండి, అక్కడ కూడా కనిపిస్తుంటుంది కదండి. కనిపిస్తుందండి, కాకపోతే అక్కడ ఇక్కడ అంత సపోర్ట్ ఉండదండి వాళ్ళకి. కొంచెం కొంచెం చేయొచ్చు, కానీ హెవీ వెపన్స్, ఎమ్యునిషన్ ఇలాంటివి కష్టమేనండి. అదే పైన మీరు నీలం నదికి బోర్డర్లో ఉన్నది కుప్వాడ డిస్ట్రిక్ట్ మచ్చల్ సెక్టర్ అని ఉంటుంది. అక్కడైతే మీరు ఒకప్పుడైతే కొన్ని 89 గుర్రాల్లో లోడ్ పట్టుకున్నారండి. 89 గుర్రాలే తీసుకొచ్చేస్తున్నారు స్టార్టింగ్లో, 89-90 టైంలో. సార్ ఆ వ్యాలీ నుంచి నదులు వస్తుంటాయి, మీకు చెప్తున్నట్లే దానికి బార్డర్ ఉండదు, దానికి మన ఫెన్సింగ్ ఉండదు, కాంపౌండ్ ఉండదు. ఎక్కడ వాళ్ళు ఆ లూప్ హోల్స్ అనేవి బయటకు వస్తుంటారో, మనకు రావడం క్రాస్ అవుతుంటారో అక్కడ ఫెన్సింగ్ పెట్టడం కానీ లేదంటే చెక్ పోస్ట్ కానీ డైమండ్ పాయింట్స్ కానీ పెడుతుంటారా? ఇప్పుడు మొత్తం అంతా ఫెన్సింగ్ అయిపోయిందండి. రైట్ అప్ టు మీకు కార్గిల్ వరకు, తుర్తుక్ అన్న విలేజ్ వరకు అయిపోయిందండి. కార్గిల్ పైన ఉంటుంది, ఇంకా దానికి యాక్సెస్ రోడ్డు కర్దుంగ్లా పాస్ దాటి వెళ్ళాలని అక్కడ వరకు ఫెన్సింగ్ అయిపోయిందండి. కాకపోతే ఏంటంటే మన సైడ్ వేసుకున్నాం, ప్రిసైజ్ బోర్డర్ అలైన్మెంట్ కాకుండా మనకి కన్వీనియంట్గా కొండ వెనకాల వేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని ఇప్పుడు ఉరి సెక్టర్లోనే జీలం నది ఎక్కడ క్రాస్ అవుతుందో అది ఎప్పుడు వరదల్లో కొట్టుకుపోతూనే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ కొంచెం ఇన్ఫిల్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఆ జీలం కారిడార్ అన్నది, ఆ నీలం కారిడార్ అన్నది అదేంటంటే మీకు కుప్వాడ సెక్టర్లో థిక్ జంగల్, పాపులేషన్ తక్కువ అండి. అలాగే మంచు కూడా విపరీతంగా ఉంటుంది. ఈ తంగదార్ బౌల్ అన్నది సంవత్సరంలో 6 months కట్ ఆఫ్ అయిపోతుందండి. సాధనా పాస్ అని క్రాస్ చేస్తేనే కానీ మీరు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ ఎక్కువ అవుతూ ఉంటుంది. సరే, మీరు చెప్తున్న జీలం కానీ నీలం దగ్గర క్రాసింగ్ దగ్గర టన్నల్స్ కూడా కింద వస్తుంటారట కదండి వాళ్ళు? టన్నెల్స్ తక్కువ వెళ్ళండి ఆ ఏరియాలో. అంటే టన్నెల్స్కు మామూలుగా ఇప్పుడు ఫెన్సింగ్ వేసాం. ఆ ఫెన్సింగ్ ఎలా ఉంటుందంటే మామూలుగా మంచి ఎత్తుగా సెన్సర్స్ తోటి ఉంటుంది. తర్వాత మధ్యలో గడ్డి డబల్ కన్సర్టినా కాయిల్ వేసి కరెంట్ పాస్ చేస్తారండి. దానికి వీలుగా జనరేటర్స్ కూడా పెట్టారు. అంటే కరెక్టే, అంత పగడబందిగా ఉన్న తర్వాత కూడా మరి సొరంగ మార్గాల ద్వారా వస్తుంటారు కదండి. సొరంగ మార్గాలు వాడుతూ ఉంటారు. తర్వాత ఎప్పుడైతే బ్రీచ్ అయిందో వాళ్ళు చూస్తూ ఉంటారండి. ఇప్పుడు బ్రీచ్ అయింది అనుకోండి, అంటే ఒకవేళ స్నోఫాల్ అయిపోయి ఎవలాంష్ అయింది, ఎవలాంష్లో మొత్తం అదే ఫెన్సింగ్ కొట్టుకుపోతుంది. వెంటనే 15 నిమిషాల్లో వాడు క్రాస్ చేసేస్తాడు. వాడు అదే అతని కోసం చూస్తున్నాడు అనమాట. మరి అక్కడ మన పాయింట్లో ఉంటారా మన వాళ్ళు? ఉంటారండి. కాకపోతే ఏంటంటే ఈ జంగిల్ టెరైన్లో రాత్రి అనుకోండి, మీరు హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్లో చూస్తూ ఉంటే కోతి కూడా మనిషిలోనే కనిపిస్తుంది, అలాగే మనిషి కూడా కోతిలోనే కనిపిస్తాడు. ఇప్పుడు ఏదైనా చిరుతపులి అటువంటివి ఉంటాయి, అటువంటిది కూడా మూమెంట్ ఏదో మనుషులు పరిగెడుతున్నట్టు అలా కనిపిస్తుంది. ఎందుకంటే అది టెంపరేచర్ మీకు రికగ్నైజ్ చేసి ఆ టెంపరేచర్ని చూపిస్తుంది అంతే. సో ఆ స్కార్లెట్ డాట్స్ అవన్నీ ఏంటంటే యానిమల్స్ కూడా కన్ఫ్యూజన్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కూడా నేర్పడతాను నేర్చారు. ఏం చేస్తారు, డికాయిస్ వాడతారు. ఇంట్రెస్ట్ ఓ చోట చూపిస్తారు, కట్ ఓసారి చేస్తారు, 3వ చోట్ల ఇది చేస్తారు. ఎలా అండి? ఫస్ట్ ఒక డికాయ్ వాడతారు. అంటే ఇప్పుడు పెడతారు, అంటే ఏంటంటే అండి ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చూపిస్తారు, అంటే క్రాస్ అవ్వడానికి, అది క్రాస్ అవ్వడానికి. సో మనం అక్కడ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదండి. ఎందుకంటే అవతల సైడ్ కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ ఏరియాని, ప్రతి ఏరియాకి వాళ్ళు పాకిస్తాన్ ఏం చేసిందంటే ఎక్స్-సర్వీస్ మెన్ని సెటిల్ చేసింది. సో ఎవ్రీ రెసిడెంట్ ఆ సైడ్ని యాక్చువల్లీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ సోర్స్, మనకు అలా లేదు. వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, ఇక్కడ మూమెంట్ తక్కువ ఉంటుంది, ఏదో చెప్తాడనమాట. అంటే మన దగ్గర ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాడికి ఇంటెలిజెంట్, వాడికి ఇన్ఫర్మేషన్. మన కాదు, వాళ్ళ సైడ్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ల్యాండ్స్ ఇచ్చేసారండి. ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్లో కూడా 2.5 acres
మాగాని 5 ఎకరాలు మెట్టా ఇవ్వాలని ఉందండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే 20,000 క్యాష్ ఇస్తామంటారు ఏపీ స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ రూల్ ప్రకారం. అంతకుముందు ఇచ్చేవారండి. అంతకుముందు ఎంచుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. అక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే బోర్డర్ ఏరియాలో ఆఫీసర్కి అయితే 100 ఎకరాలు, జేసు అయితే ఒక 80 ఎకరాలు, జవాన్ అయితే కనీసం 25 ఎకరాలు అలాగే ఇచ్చేస్తుందండి. అదే కొంతమంది సీనియర్ ఆఫీసర్లు ఉంటారు, ఏకంగా 200, 300, 600 ఎకరాల వరకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు మనుషులు పెడతారు, అదే లేబర్ కింద అగ్రికల్చర్ లేబర్ పెడతారు. సో వాళ్ళకి ఐడియా వస్తుందండి. అలాగే వాళ్ళ ఈ టెర్రరిస్ట్ తంజీములు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీతోటి బాగా కలిసిమెలిసి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మనుషులను పెట్టారండి. ఆ మనుషులు ఏంటంటే పైకి కిందకి తిరుగుతా వాళ్ళ పని అదేనండి. ఇంకా ఎక్కడ ఏం జరుగుతుంది ఈ అంతా అబ్జర్వ్ చేయడం. వాళ్ళకి ఇన్పుట్స్ మన గురించి బాగా ఉంటాయి, బాగా అగ్రెసివ్గా ఉంటారు ఆబ్వియస్లీ. సార్ ఫస్ట్ ఒక ఎంట్రీ కోసం వాళ్ళు చాయిస్ చూపిస్తారు, అది మనం వెంటనే మనం కంట్రోల్ చేస్తారు. సెకండ్ ఏం చేస్తారు వాళ్ళు అంటే ఇద్దరిని ఇన్ఫిల్ట్రేట్ చేయాలని చూస్తాడు, అది మనం ఎదుర్కొంటాం టైంకి. వాడు వేరే చోట ఎక్కడో చేయాలని చూస్తాడు. అంటే వాడు ఇంట్రెస్ట్ పాయింట్ని చూపిస్తాడు కానీ చేయడు. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే అండి ఎస్ఎస్జీని వాడడం మొదలెట్టారు. మొన్న ఒక అతన్ని పట్టుకున్నారు, కుప్వాడ ఏరియాలో ఒక అతన్ని చంపగలిగాం. వీళ్ళు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో ఒకడిని స్నైప్ చేయడం. అంటే ఇప్పుడు సెంట్రీస్ డబల్లో ఉంటారండి, అందులో ఒకడిని స్నైప్ చేస్తారు దగ్గరలోకి వచ్చి. అదేంటంటే బ్యాడ్ వెదర్లో, అంటే ఇప్పుడు మబ్బు కమ్మేసింది, వాన కురుస్తుంది. ఆ వాన కురిసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే టక్కున షాట్ తీసుకుని వెళ్ళిపోతాడు. దానివల్ల ఏంటంటే కొంచెం ఆ పోస్ట్లో కొంచెం అలర్ట్గా మారుతుంది కదండి. ముందర వీడిని క్యాజువాలిటీస్ ఎవాక్యువేట్ చేయాలి, ఇలాగా ఇదంతా ఉంటుంది. డిస్టర్బెన్స్ చేస్తాడు. కొన్నిసార్లు అయితే ఇప్పుడైతే తగ్గింది, కానీ అంతకుముందు అయితే కొన్ని తల్ల కూడా పట్టుకెళ్ళిపోయారండి మన వాళ్ళే కట్ చేసి. లేకపోతే ఇంకోటి ఏం చేస్తారంటే ఎండాకాలంలో కొంచెం గడ్డి ఎండిపోయి ఉంటే నిప్పెట్టేస్తారు. ఆ నిప్పెట్టడం వల్ల మన సైడ్ ఉన్న సెన్సర్లన్నీ పోతాయండి. సార్ మన దగ్గరకు వచ్చి తలలు తీసుకెళ్తారు, మన వాళ్ళు మరి దానికి రిటాలిషన్ చేయరా? మనం చేయమండి, మన కల్చర్లో లేదు అది. ఎప్పుడో ఒకప్పుడు అడిగిన సంఘటనలు ఉండొచ్చు, కానీ అది ఏంటంటే మామూలుగా విపరీతమైన కోపతాపాల వల్ల ఏమన్నా మన కల్చర్ చేయకపోతే మన దగ్గర ఉన్న ఆర్మీ సోల్జర్స్ అందరూ కూడా డిమోర్ అవుతారు కదా సార్ వాళ్ళు. కాదండి, అది ఏంటంటే మనకు అదే స్ట్రెంత్ అనుకోండి. ఎందుకంటే మనం ఏమరపాటుగా చెయ్యం ఏదైనా సరే చేసింది. వాళ్ళు సెంట్రీ ఏమరపాటుగా ఉన్నాడని చెప్పి మనం ఏది చెయ్యం. అలాగే ఒక్కోసారి ల్యాండ్ స్లైడ్ ఏదైనా అవుతూ ఉంటే, ఇప్పుడు సాయచంలోనే ఒక పోస్ట్ అంతా వాళ్ళది వైప్అవుట్ అయిపోయింది. అప్పుడు మన వాళ్ళు మన వెళ్ళి క్యాప్చర్ చేసేయచ్చండి దాన్ని. సాయచంలో మీకు ఈ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అని ఉంది కదా, నెగోషియేషన్స్ అయితేనే కానీ మనం వెనక్కి రావాల్సిన అవసరం లేదు. అప్పుడు పొలిటికల్ సపోర్ట్ ఉంటే మనం ఆ పోస్ట్ తీసేసుకోవచ్చు. మనం అలా చేయలేదు. అంటే మనం యుద్ధనీతి పాటిస్తామండి. మనం పాండవులు వాడిని. సార్ ఇటువంటి మీ సర్వీస్లో అక్కడ జమ్మూ కాశ్మీర్ కానీ లేదా నార్త్ ఈస్ట్లో పనిచేసినప్పుడు ఇటువంటి మీకు బాగా మెమరబుల్ ఉన్నాయంటే, వాళ్ళు మన వైపు రావడం, మనం అటువైపు వెళ్ళకుండా దానికి అంటే మీరు యుద్ధనీతి పాటిస్తూ మన రిటాలియేషన్ అలా చేస్తాం. ఒకసారి మామూలుగా అంటే మాకు కనిపిస్తుందండి పాకిస్తాన్ సైడ్ ఆ సివో రావడం. ఎక్కడ అది? అదే అంటే అది లొకేషన్ అనవసరం అండి, ఎందుకంటే అది కొంచెం ఐడియా ఇస్తుంది ఎవరైనా వినేవాళ్ళు ఎవరైనా సరే. అది అప్పుడే స్నైపింగ్ చేశారు మన వాళ్ళని. సో మన వాళ్ళు కూడా స్నైపింగ్ చేయడానికి 12 మంది రెడీగా ఉన్నారండి. జస్ట్ చెయ్యి దించితే చాలు, అంటే సిగ్నల్ వస్తే చాలు, యూ వుడ్ హావ్ బీన్ ఫినిష్డ్. మనం చేయలేదండి అప్పుడు. యాక్చువల్గా ఏంటంటే అతను ఫుట్ బ్రిడ్జ్, చిన్న నది మీద ఫుట్ బ్రిడ్జ్ మీద వస్తున్నాడు, ఆ సైడ్ వెహికల్ దిగి. సో ఫుట్ బ్రిడ్జ్ మీద ఉంటే మరీ అంటే ఇంకెక్కడికి పరిగెత్తడానికి కూడా లేదు. పోనీ అంటే మన ట్రంప్ గారి లాగా చెవి పక్క నుంచి వెళ్ళిపోయినా కానీ తప్పించుకునే ఉద్దేశం అవకాశం లేదు. అందుకని మనం చేయలేదండి. అది దానివల్ల మనం మంచితనం చూపిస్తున్నామంటే మళ్ళీ మంచితనం చూపిస్తున్నామండి. మనకి మన చేతకాదని అనుకోవచ్చు కదా. అది అనుకుంటారండి, అదే ప్రాబ్లం వాళ్ళతోటి అదే ప్రాబ్లం. 1965 వార్లో వాళ్ళు ఏమనుకున్నారంటే మన ప్రధానమంత్రి వీకు, తర్వాత 1962 వారు ఓడిపోయాం. సో మొత్తం జమ్మూ కాశ్మీర్ వెనక్కి తీసేసుకుందామని జమ్మూ ఏరియాలోకి వచ్చేసారు ట్యాంకులు పట్టుకుని. కానీ ఎప్పుడైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు డెసిషన్ తీసుకున్నారో మన లాహోర్ను పట్టుకుందామని, వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. లాహోర్ను పట్టుకున్నాయంటే అంటే ఇంత డిసైసివ్ మనిషి అసలు లాల్ బహదూర్ శాస్త్రి అనుకోలేదు ఎప్పుడు వాళ్ళ జీవితంలో. వెనక్కి తగ్గాల్సి వచ్చింది. యాక్చువల్గా చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారిది మనం కొంచెం అండర్ ప్లే అయిందండి, కానీ
మామూలుగా ఆయన చూస్తే ఏంటంటే సివిల్లో స్లోగన్ జై జవాన్ జై కిసాన్. అవును. అంతకంటే మంచి స్లోగన్ ఏం కావాలండి? అగ్రికల్చర్కి, డిఫెన్స్కి సెక్యూరిటీ. ఆ రోజుల్లో మనది ఇంకా నేసెంట్ దేశం. ఆ రోజుల్లో అంత సెక్యూరిటీ ఇవ్వడం, ఫుడ్ సెక్యూరిటీ దగ్గర నుంచి నేషనల్ సెక్యూరిటీ. ఒక యుద్ధం ఓడిపోయాం, దాని తర్వాత అంత ఇది చేయడం. అలాగే ఎప్పుడైతే వాళ్ళు జమ్మూ కాశ్మీర్ సైడ్ వస్తున్నారో లాహోర్ని పట్టుకోమన్నారు. లాహోర్ పట్టుకుంటే వాళ్ళు పంజాబ్ ఫినిష్ అయిపోయింది. పంజాబ్ ఫినిష్ అయిపోతే పాకిస్తాన్ ఫినిష్డ్. ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పాత జట్ సిక్లని అదే మనం చౌదరీస్ అంటాం. వాళ్ళు ఇంకా చౌదరి వర్డ్ చాలామంది వాడుతూనే ఉంటారు. పాకిస్తాన్లో ఉంది కదా చౌదరి అని. వాళ్ళంతా చౌదరీస్. వీళ్ళు పడిపోతే అక్కడ గవర్నమెంట్ వాళ్ళదే అవుతుంది, ఎప్పుడు పంజాబ్ వాళ్ళదే. సార్ పాకిస్తాన్కి మనకి బాడీ ఉంది, ఇప్పటి నుంచి నడుస్తుంది. కానీ పాకిస్తాన్కి ఒక థ్రెట్ ఉంది, కజకిస్తాన్ నుంచి ఒక థ్రెట్ ఉంది కదా. థ్రెట్ అనలేవండి. అదేంటంటే వాళ్ళు 1947లో మనం ఎప్పుడైతే కాశ్మీర్ని మనదానికి స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నామో, అక్టోబర్లో ఎయిర్ లిఫ్ట్ మొదలైందో, వాళ్ళు ఏం చేశారంటే 48 అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత బలూచిస్తాన్ ఆక్యుపై చేశారు. బలూచిస్తాన్కి ఒక నవాబ్ ఉండేవాడు, బుక్తి ఫ్యామిలీ అండి. అది ఆ బుక్తి ఫ్యామిలీ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు. అండ్ హీఈస్ కేపబుల్ ఆఫ్, అంటే ఇండిపెండెంట్ కంట్రీగా ఉండడానికి ఆయనకి సీ కోస్ట్ ఉంది, ఇరాన్ తోటి బోర్డర్ ఉంది, పాకిస్తాన్ తోటి కేవలం సింధ్ ప్రావిన్స్ తోటి, పంజాబ్ ప్రావిన్స్ తోటి బోర్డర్ ఉంది. సో ఆయన ఇండిపెండెంట్గా ఉండగలడు. ప్లస్ అది ఏరియా వైజ్ చాలా పెద్దదండి. అది పాపులేషన్ తక్కువైనా కానీ, ప్లస్ వాళ్ళు ఈ రిలీజియస్ ఫండమెంటలిజం తక్కువ అండి. అదొకటి ఆలోచించాలి మనం. అంటే కజకిస్తాన్లో థ్రెట్ కాదు, వాళ్ళకి థ్రెట్ ఉందండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వీళ్ళు చాలా రిప్రెస్ చేస్తున్నారండి. ఎప్పుడైతే సీపెక్ కారిడార్ చైనా వచ్చిందో గ్వాదర్ పోర్ట్ని వాళ్ళు పట్టుకోవాలని చూస్తున్నారండి. ప్లస్ వీళ్ళ ఏరియాలో మినరల్స్ ఎక్కువ ఉన్నాయండి, కొండలు కాబట్టి. ఎవరి దగ్గర? బలూచిస్తాన్. ఓకే. సింధు పంజాబ్లో మీకు రివరైన్ టెరైన్, అగ్రికల్చర్ బాగుంటుంది, కానీ మినరల్ రిసోర్సెస్ వైజ్ బలూచిస్తాన్ ఈజ్ రిచర్. అదంతా మన వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సరైన రాయల్టీ ఇవ్వకుండా, ఆ ఏరియాని డెవలప్ చేయకుండా అదంతా వాడుకుంటుంది. తర్వాత ఏంటంటే పాకిస్తాన్లో ఒకటి మనం గుర్తించాల్సిన విషయం, సింధు నది ప్రవాహం ఎలాగుందో వాళ్ళకి మెయిన్ రోడ్ లైన్స్ ఈస్ట్ ఆఫ్ దట్ రివర్ అండి, అంటే మన భారతదేశం వైపు. ఈ సీపెక్ కారిడార్ తీసుకెళ్ళి వెస్ట్ సైడ్ని పెట్టారు. ఇప్పుడు వరకు లేనిది సడన్గా ఇంట్రడ్యూస్ చేసి ఆ ఏరియాని మొత్తం, అంటే బలూచిస్తాన్కి లాభం లేకుండా చేస్తున్నారు. అలాగే ముషరఫ్ టైంలో ఆయన పాత నవాబు ఎవరైతే పాపులర్గా ఉన్నారో అతన్ని అసాసినేట్ చేయించారు. దానివల్ల వాళ్ళలో తిరుగుబాటు మొదలైంది. ప్రస్తుతం ఉన్న ఒక లేడీ ఉందండి, ఆ లేడీ ఫాదర్ని ఆయన నవాబ్ గారికి కొంచెం సన్నిహితుడే, ఆయన కూడా చంపించేశారు. అందువల్ల ఈవిడ డాక్టర్ చేసినా కానీ ఈవిడ దాదాపు పాపులర్ వాయిస్ అయిపోయిందండి. షీ ఈజ్ అ యంగ్ ఉమెన్ అండ్ షీ విల్ బి ఏబుల్ టు లీడ్ ద బలూచిస్తాన్ ఫైట్. అంటే పాకిస్తాన్కి మన వైపు నుంచి కాకుండా ఇంటర్నల్గా కూడా ఉంది. ఇంటర్నల్గా విపరీతంగా ఉన్నాయండి. ఎందుకంటే మీరు ఆలోచించండి, పంజాబ్ పొలిటిక్స్లో కానీ, ఆర్మీ డామినేషన్ కానీ మొత్తం అంతా పంజాబ్ అండి. సింధు నది చూస్తే మొత్తం అంతా బిజినెస్ మెన్ టైప్. మన బేసికలీ గుజరాత్, బాంబే కల్చర్ తోటి చాలా కలిసి వస్తుందండి. బలూచిస్తాన్ అంటారా, దాదాపు ట్రైబల్ ఏరియా. ఇంకా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ చూపిస్తారా, అందులో 7 ఎన్నో రీజియన్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు అవన్నీ లిస్ట్ చేయడానికి మ్యాప్ చూపించాలి, కానీ అవన్నీ వేరు తెగలండి. అవన్నీ ఎవరికి కంట్రోల్లో ఉండవు. వాళ్ళు ఎవరు మట్టుకు వాళ్ళు ఇండిపెండెంట్ జమీందార్సేనండి. దాని తర్వాత వాళ్ళు చాలా ఆక్యుపై చేసింది ఇదేంటిది మన పీఓకే అండి. నౌషరా ఈ సెక్టర్ ఉంది చూసారా, మన జమ్మూ కాశ్మీర్లో అది ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ జమ్మూ కాశ్మీర్ యునైట్ చేసిన తర్వాత ఎలక్షన్స్ పెడితే ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ నౌషరా కోట్లీ ఏరియా నుంచి అవుతాడండి. ఎందుకంటే వీళ్ళందరూ చౌదరీలు. వీళ్ళందరూ కన్వర్ట్ అయినప్పుడు కూడా వీళ్ళందరూ ఏంటంటే అంతకుముందు హిందూసే. వీళ్ళు కన్వర్ట్ అయినప్పుడు రాజ్పుత్స్, చౌదరీస్, అంటే బేసికలీ మన ఆంధ్రాలో చూస్తే ఏంటంటే జనరల్గా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిక్టేట్స్ ఆంధ్ర పాలిటిక్స్ అంటారు. ఒకప్పుడు అనుకోండి పోనీ, అంటే ఏదైనా సరే బేసికలీ మనీ పవర్, ఎంటర్ప్రెన్యూరియల్ పవర్ అక్కడే ఉంది. ఆ పవర్ ఇలాగ ఉందో అక్కడ కూడా అంతేనండి. అందుకని ఇప్పుడు కూడా పీఓకేకి ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు నౌషరా కోట్లీ ఏరియా నుంచే వస్తాడు.
ఇంకోటి మామూలుగా అంటే కొంతమంది అనేది ఏంటంటే నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా గారికి ఎంత హెల్ప్ చేశారంటే మనం ఏ లైన్లో ఆగిపోయామంటే ఈ చౌదరీస్ వీళ్ళు కాకుండా ఓన్లీ బ్రాహ్మిన్స్ ఉన్న ఏరియా ఆగిపోయాం. సార్ మీరు కొన్ని ప్రాంతాలు చెప్పారు. ఇంకా జమ్మూ వైపు తీసుకుంటే పఠాన్కోట్, అక్కడ అటాక్కి ముందే మనకి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటారా? ఎప్పుడు ఉంటుంది కసి ఏదోటి కబురు ఎక్కడ దొక్క నుంచి కొంచెం ట్రికల్ వస్తుందండి. అంటే జనరల్గా అంటే టోటల్ సర్ప్రైజ్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ లాగా ఏది జరగదండి. ఎక్కడ దొక్కని ఇప్పుడు మీ ఇంట్లో అయినా సరే మీకైనా సరే పర్సనల్ విషయాల్లో కూడా ఎక్కడ దొక్కని దేవుడు ఇండికేషన్ ఇస్తూనే ఉంటాడు, మనం పట్టుకోలేము. మన ఫోకస్ దాని మీద ఉండకపోవచ్చు. అది మాత్రం పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద వీటి మీద జరిగింది మాత్రం మనకి ఇన్ఫర్మేషన్. మీకు ఐడియా ఉందండి పఠాన్కోట్? నాకు ఐడియా ఉందండి. ఒకసారి చెప్పగలరు ఎలా జరిగింది? అది బోర్డర్ ఏరియా నుంచి క్రాస్ చేశారండి. మీకు గుర్తుందో లేదో ఆ రోజుని ఆ ఏరియా ఎస్పీ అక్కడే ఉన్నాడు ఎక్కడైతే క్రాసింగ్ జరిగింది. అవును, ఆయన ఉంటారా? అది న్యూ ఇయర్ డే. యాక్చువల్గా పంజాబ్లో ఏంటంటే దే సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన అక్కడ ఉన్నాడు అంటే మామూలుగా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ అకరెన్స్. దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఎంఈఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి ఉంటుందంటే జనరల్గా బౌండరీ వాల్కి దగ్గరలో ఉంటారు వాళ్ళు. అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్, వాటర్ కనెక్షన్ వీటితో సంబంధించి అక్కడ ఉన్న ఒక చెట్టుకి మామూలుగా వాళ్ళు నిచ్చెనలాగేసి అది క్రాస్ చేసి లోపలికి వెళ్ళారు. ఇక్కడ సింధు నుంచి ఇదేంటిది గుర్దాస్పూర్ పైన పఠాన్కోట్కి మధ్యలో క్రాస్ చేశారు. క్రాస్ చేసి వచ్చి ఈ ఏరియాలో ఎంటర్ అయ్యారండి ఎంఈఎస్ ఎయిర్ ఫోర్స్. సార్ అది హైవే కానుకొని కనిపిస్తుంటుంది పఠాన్కోట్ ఎయిర్ బేస్. చుట్టుపక్కల మొత్తం కంప్లీట్గా సెక్యూరిటీ కనిపిస్తారు కదండి. ఎక్కడి నుంచి గురుదాస్పూర్ నుంచి వచ్చినట్లు వాళ్ళు, లేదా హైవే క్రాస్ చేసి వచ్చారా? హైవే క్రాస్ చేసి వచ్చారు కదండి. డ్రైవర్ని చంపేశారు కదా. డ్రైవర్ని చంపేశారండి. ఏ వెహికల్ అయితే తీసుకుని వచ్చారో బోర్డర్ ఏరియా నుంచి ఆ డ్రైవర్ని వాళ్ళని చంపేశారండి. వాళ్ళు వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అటాక్ అండి. లోపలికి వచ్చిన తర్వాత కొంతసేపు పొద్దున్న వరకు వెయిట్ చేశారు. ఈ లోపల మన వాళ్ళు తెలిసిపోయి కౌంటర్ మెజర్స్ తీసుకోవడం ద్వారా ఇదయింది. కానీ అక్కడ ఎస్పీ ఉన్నారు కదా నైట్ అండి. ఎస్పీ ఆయన బోర్డర్ ఏరియాలో ఉన్నాడండి. బోర్డర్ ఏరియాలో మీరు అది రావి నది గుర్దాస్పూర్ డిస్ట్రిక్ట్లో రావి నది ఉంటుందండి. మన గోదావరి లంకలు ఎలాగ ఉంటాయో అలాగ ఉంటుంది అక్కడ. వాటర్ ఫ్లో కూడా అది క్రాస్ చేసి వచ్చారు. అది క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ అటాక్ చేయడానికి ప్లాన్ వేసుకున్నాం. చాలాసేపు జరిగింది కదండి వారు. చాలాసేపు జరిగిందండి. కొంచెం అదే మిస్ జడ్జిమెంట్లు అయినాయి, దానికి ఏం డౌట్ లేదు. సార్ ఇది కాకుండా కింద వరకు వస్తే జమ్మూలో ఆర్ఎస్పురా కూడా క్రాస్ అవుతుంటారట కదండి వాళ్ళు. అంటే మనకి ఏదో కవ్వింపు చర్యలు ఆర్ఎస్పురా అనే కాదండి, నేపాల్ నుంచి వస్తారు సీదా దుబాయ్. అదేంటంటే పాకిస్తాన్ నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి ఫ్లైట్ తీసుకుని వస్తారు వాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా వెపన్స్ ఎక్విప్మెంట్. కానీ ఇది ప్లెయిన్ ఏరియా కదా సార్, ఇది ఆర్ఎస్పురా ప్లెయిన్ ఏరియానే. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ వానాకాలం ఉందండి. ఈ వానాకాలంలో అదేంటంటే అది ఆ ఫెన్సింగ్ ఉంటుంది, ఆ ఫెన్సింగ్ బ్రీచ్ అయిపోతుందండి. ఆ బ్రీచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే పైన కొంచెం అప్స్ట్రీమ్కి వెళ్ళి ఒక రాఫ్ట్ తీసుకుని ఆ రాఫ్ట్ మీద కూర్చుంటాడు అనమాట. ఇటేపు తన్నుకునే విధంగా వస్తాడు. అలాగే టన్నెల్స్ చాలా విధంగా చేశారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, ఈ మధ్యన పాకిస్తాన్ దగ్గర మనీ లేదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఐఎస్ఐ. వాళ్ళు ఏం చేశారంటే డ్రగ్ స్మగ్లింగ్ ఇటేపు డ్రోన్ ద్వారా పంపించడం, అలాగే ఇక్కడ ఇటేపునున్న డ్రగ్ స్మగ్లర్స్ హెల్ప్ తీసుకోవడం, ఇది చాలా చేస్తారు ఫండింగ్ కోసం. ఫండింగ్ ఏముందండి, అక్కడి నుంచి డబ్బులు పంపించారు, డ్రగ్స్ పంపించేస్తారు. ఇది అదే వస్తు రూపేణా వచ్చింది అనుకోండి. మీకు మిగిలిందంతా మీకు మిగిలింది, మిగతాదంతా వాళ్ళకి ఎవరికి జమ చేయాలో వాళ్ళకి జమ చేస్తూ ఉంటారు. సార్ ఒక్కొక్కసారి ఆర్ఎస్పురా కానీ లేదంటే పూంచ్ సెక్టార్ ఇటువంటి ఏరియాలో ఎక్కువగా మోటార్లు పంపించి బ్లాస్ట్లు చేయడం, గ్రానైట్ విసరడం కూడా చేస్తుంటారు కదా. చేస్తారండి. అంటే చాలా ఇన్నోవేటివ్గా చేస్తారండి. ఒక్కోసారి కొంచెం ఓజీడబ్ల్యూస్ అంటాం, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటాం. మన ఆంధ్రాలో అయితే దానికి కోవర్ట్ అన్న వర్డ్ ఏదో వాడతారు, కోవర్ట్ అన్న వర్డ్ వాడతారు. అలాగా వాళ్ళ సైడ్ నుంచి కూడా మనుషులు ఉంటారండి. కొంతమంది ఏంటంటే యాక్చువల్గా టెర్రరిస్ట్ లాగా యూనిఫామ్ వేసుకుని లేకపోతే బట్టలు వేసుకుని రాకపోయినా, ట్రైనింగ్ లేకపోయినా గ్రెనేడ్ వదలడానికి వీటికి చిన్న డబ్బులు ఇస్తే చాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో అన్ని విధాలుగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం చెప్పగలను, 90% ఆఫ్ ది పాపులేషన్ బేసికలీ దే ఆర్ నాట్ అగెనిస్ట్ సెక్యూరిటీ ఫోర్సెస్ నార్ అగెనిస్ట్ ద గవర్నమెంట్. వాళ్ళు క్యాట్ ఆన్ ద వాల్. అటు జరిగితే ఇటు జరిగితే, మనం తెలుగులో చెప్పాలంటే గోపి
గోడ మీద పిల్లులు. గోడ మీద పిల్లి 10% 100% కొంచెం ఇది ఉందండి. ఎందుకంటే ఎస్పెషల్లీ కాశ్మీర్ వ్యాలీ మొత్తం ముస్లిం పాపులేషన్ అండి, అందులో సున్నీ. కొంచెం సోనామార్గ్ ఆ సైడ్కి వెళ్ళేసరికి, కార్గిల్కి వెళ్ళేసరికి మీకు షియాస్ దొరుకుతారు. సో ఈ సున్నీ పాపులేషన్ కొంచెం ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. అంతకుముందు గిలానీ గారు బతుకున్నంత వరకు ఈ వాజ్ కంట్రోలింగ్ జమాతే ఇస్లామీ అండ్ జమాతే ఇస్లామీ వాజ్ ఆర్గనైజింగ్ ఆల్ యాక్టివిటీ. సార్ కాశ్మీర్లో చేశారు ఎక్కువ కాలం, ఇటు జమ్మూ కాశ్మీర్ అన్ని తీసుకొచ్చారు. నార్త్ ఈస్ట్లో కూడా పనిచేస్తుంటారు మీరు? త్రిపురలో చేశాను, మణిపూర్. అక్కడ జంగిల్ వారైన ట్రైనింగ్ తీసుకున్నారా? తీసుకున్నానండి, మిజోరాంలో తీసుకున్నాను. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన ఒకటి చెప్పండి. అంటే ఇక్కడ పనిచేయడం వేరు, నార్త్ ఈస్ట్లో పనిచేయడం ఇంకా దాని కంప్లీట్ టెరైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. ఒక అప్పట్లో నాగా ఆర్మీ అని ఉండేదండి. ఆ నాగా ఆర్మీ చాలామందికి సరెండర్ అయిపోయిందండి. కానీ వాళ్ళు జంగిల్ వార్ఫేర్లో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. సో అక్కడ జంగిల్ వార్ఫేర్ స్కూల్లో ఒక సుబేదార్ మేజర్ ఉండేవాడు. ఆయన నిజంగా పామేనండి. ఇదేంటిది భూమి మీద ఆనిచ్చి చెవులు పెడతాడు. ఎక్కడ ఏ సైడ్ నుంచి మనిషి నడుస్తున్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు, ఎంత లోడుతోటి నడుస్తున్నాడు, అంటే మీరు స్టెప్స్ వేసే బరువును బట్టి, ఆ ప్రకంపనను బట్టి ఆయన చెప్పగలుగుతాడు. ఈ మనిషి బహుశా 20 to 30 కేజీలు బరువు మోసుకుని వస్తున్నాడు, ఈ మనిషి 40 కేజీల కంటే ఎక్కువ మోస్తున్నాడు, ఈ మనిషి కొంచెం అంటే ఇప్పుడు LMG మోసుకుని వస్తున్నారు అనుకోండి, కొంచెం అటు ఇటు షిఫ్ట్ అవ్వడం, బాడీ బ్యాలెన్స్ షిఫ్ట్ అవ్వడం బాగుంటుంది. అతను అంటాడు ఇతను మామూలు అగ్రికల్చర్ లోడ్ తీసుకురావట్లేదు, ఏదో వెపనరీ తీసుకొస్తున్నాడు, ఎందుకంటే బాడీ బ్యాలెన్స్ షిఫ్ట్ అవుతుంది, అలా చెప్పగలుగుతారు. అలాగే అతను ఓ టెస్ట్ పెట్టేవాడు మాకు. ఓ 4-5 రౌండ్లు ఎమ్యునిషన్, 2 గ్రెనేడ్లు ఎక్కడో దాచేవాడు. ఈ చెట్టు కింద ఉందని చెప్పేవాడు. వెతకమని అరగంట టైం ఇచ్చేవారు, ఆయన పట్టుకోలేకపోయేవాళ్ళు. అలాగే ఇచ్చేవారు మాకు ట్రైనింగ్. అతను భూమి మీద పడుకొని చెవి పెడతాడు, చెవి పెట్టి అతను చెప్పగలిగేవాడు ఎంత దూరంలో మనిషి నడు. పాము నైజం అది? పాము నైజం, పాముకి అలాగే తెలుస్తుంది కానీ ప్రకంపనల వల్ల తెలుస్తుంది కదా సార్. అక్కడ ఫుడ్ కూడా నేర్పేవారా? ఎలా, ఏ పాము తినొచ్చు, ఏ చెట్టుని తినాలి, అది కూడా నేర్పేవారు. కంప్లీట్ జంగిల్ వార్ఫేర్ సర్వైవల్, ఒకవేళ అరణ్యంలో తప్పిపోతే ఎలా చేయాలి. దీని తర్వాత ఆ కోర్స్ చేసిన తర్వాత నేను అండమాన్ నికోబార్లో ఉండేవాడిని. అప్పుడు ఒక హెలికాప్టర్ కూలిపోయిందండి కార్ నికోబార్ ఐలాండ్లో. దాని సెర్చ్ కోసం నేను వెళ్ళానండి. అప్పుడు కూడా నేను అంటే జంగిల్లో, సెంటర్ ఆఫ్ ది జంగిల్లో నడుస్తూ ఉంటే, మన సైడ్ కొంచెం ఉంటుంది కదండి, కొంచెం అంటాం మనది రైస్, ప్యాడీ, పప్పులు కొలవడానికి. ఆ కొంచెం అంత సైజులో వెదురు ఉండేదండి. ఆ వెదురు మీద నడిచేవాళ్ళం, ఎందుకంటే కింద నడవడానికి చోట్లేదండి, అంత థిక్ జంగిల్. సరే అని చెప్పి ఓ రోజుని ఒక ముసలాయన మీకు హెల్ప్ చేస్తాను అన్నాడు ఒక విలేజ్లో. మళ్ళీ అయితే మాకు అసలు దారులు తెలియట్లేదు. అతన్ని తీసుకున్నాం, చాలా ముసలతను. అతను చూపించాడండి ఓ సైట్, ఈ చెట్ల మధ్యలో ఒక ఓపెన్ ప్రదేశం ఉంది, చిన్న మార్కింగ్ ఏదో పెట్టారు. ఒకప్పుడు 1945లో జపనీస్ 30 మందిని ఊచకోత కోసారు ఆ ఏరియాలో, మన ఇండియన్ లోకల్ ట్రైబల్స్ని. షోంపెన్ ట్రైబల్స్, సారీ షోంపెన్స్ కాదు, అక్కడ ఉన్న ట్రైబ్ పేరు మర్చిపోతున్నానండి. 30 మంది తిరుగుబాటు చేశారని చెప్పి 30 మందిని చంపేశారు. ఆ జంగిల్లో 2 గంటలు తిరిగిన తర్వాత మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చేవాళ్ళం. ఎందుకంటే మనకి ఒక రైట్ సైడ్, మోస్ట్లీ రైట్ సైడ్ మనకి క్లాక్ మెల్లగా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఒక 2 గంటలు జంగిల్ కొట్టి నడిచిన తర్వాత మళ్ళీ ఎక్కడికి బయలుదేరావో అక్కడికి చేరుకునేవాళ్ళం. సో దాదాపు 1 వారం రోజులు వెతికామండి దాని గురించి. అప్పుడు చూసినంత ఫౌనా ఫ్లోరా ఇంకెప్పుడు చూడలేదండి నేను. దాదాపు నెలకి 20 అడుగులు పైన నడిచేవాడిని చెట్ల మీద, మామూలు దారిలో గంట ఓ చెట్టు మీద నుంచి ఓ చెట్టుకి. ఫుడ్ మేము తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే వాళ్ళు నేర్పేవారు. నేను మామూలుగా వీళ్ళు ట్రైబల్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళు బాగా నేర్పేవారు. ఇదేంటిది షార్క్ని ఎలా పట్టుకోవాలి, మామూలుగా పురుగే కాక్కర్లేదు, చిన్న రెడ్ క్లాత్ కూడా పెట్టినా కానీ షార్క్ బేబీస్ పట్టుబడిపోతాయండి. అది కొంచెం రబ్బర్ లాగా ఉంటుంది, దాన్ని స్మోక్ చేయడం. వాళ్ళు స్మోక్ చేసి కొంచెం తిని అలాగే పెట్టేసేవారు పైన చూరు మీద. సార్ వాళ్ళు అంటే మీరు నేర్చుకున్న ట్రైనింగ్లో పాములు కూడా తినడం నేర్పుతారట కదా? నేర్పుతారు. ఎస్పెషల్లీ డెమో చూపిస్తారు, తర్వాత అందరికీ తినిపిస్తారు. కోబ్రాని పట్టుకుని ఎలా తినాలో చెప్తారు. దాని తర్వాత మాకు కూడా ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్లో యాక్చువల్గా నేను ఫెయిల్ అయిపోవాల్సింది. ఎందుకంటే కోడ్ని ఇచ్చేసి బట్టలన్నీ తడిపేసి చేబులో చిల్లి గవ్వ లేకుండా చేసేసి
ఓ కోడ్ని మాత్రం ఇస్తారనమాట. అంటే మనం పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆ మాత్రం హెల్ప్ చేస్తారు. దాన్ని రాగా ఉంటుంది. దాన్ని కోడ్ని మామూలుగా ఒట్టి చేతులతోటి చంపడం అది నేర్పుతారు. అది నేర్పిన తర్వాత దాన్ని అలా చంపేసాం మొత్తం మీద. ఎలాంటి పిచ్చుక కాదండి, ఇలాగ 2 వేళ్ళతోటి దాని మెడ ఇలా సాగదీసి ఇలా పట్టుకుని ఇలాగా వెనక్కి తీసిన తర్వాత ఒక జట్కలో ఇలా వదులుతామండి. దాంతో ఏంటంటే మెడ వేరైపోతుంది. ఎలా అండి? మీకు బట్టలు ఎందుకు తడుపుతారు? అంటే ఏంటంటే నడవడానికి కష్టం, తడిసిపోయిన మొత్తం బట్టలతోటి మీరు ఎలా నడవగలుగుతారు? స్పీడ్ నడవలేరు. వాళ్ళు పట్టుకోవడానికి వస్తారు. అంటే ఎస్కేప్ అండి. అంటే ఏంటంటే పిక్చర్ పెయింట్ చేసింది ఏంటంటే పాకిస్తాన్లో మనం అంటే దొరికిపోయే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఇండియాకి పారిపోయి వెనక్కి రావాలి. అంటే మన సరిహద్దుల్లోకి వెనక్కి వచ్చేయాలి. ఈ మధ్యలో వీళ్ళు ఎన్సిఓస్ వీళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడానికి తయారుగా ఉంటారు. దాని ముందర ఏంటంటే పగలంతా దాక్కోమంటారు, ఎందుకంటే వాళ్ళకి పట్టుబడకూడదు. అందుకని దాని ముందర ఏం చేస్తారంటే మొత్తం అన్నీ తీసేసి, అంటే పాకిస్తాన్లో జైల్లోంచి ఎలా తప్పించుకున్నారో, లేకపోతే ప్రిజనర్ ఆఫ్ వార్ క్యాంప్లో ఎలా తప్పించుకున్నారో అలాగే మొత్తం బట్టలతోటి తడిపేసినట్టు వదిలేస్తారు. వదిలి కోడ్ని ఇస్తారు మీకు? ఓ కోడ్ని ఇస్తారు. ఏం చేయమంటారు దాన్ని? బతకడానికి అంతే. అది దాన్ని అంటే దాని ముందర రోజు ఇస్తారని అదేంటంటే ఆ కోడ్ని చంపి మనమే దాన్ని అది మొత్తం అంతా దాన్ని ఎలా చంపారు? ఈ యాక్చువల్గా 2 బడ్డీ పేరు, మాకు ఆర్మీలో బడ్డీ పేరు సిస్టమ్ అని ఉంటుందండి. నా బడ్డీ ఏం చేశాడంటే దాన్ని మెడ ఇలా సాగదీసి ఇలాగ అంటే నేర్పిన టెక్నిక్ ప్రకారమే ఇలా జట్కాతోటి వదులుతారు అనమాట. ఆ జట్కాతోటి ఉండగానే మెడ వేడైపోతుంది. మామూలు బర్డ్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని డీఫెదరింగ్ చేయాలి. ఆ డీఫెదరింగ్ ఎప్పుడు చేయలేదు జీవితంలో. మాది ఉండ్రాజర్లో కోళ్ళ పరిశ్రమ ఎక్కువ, కానీ ఎప్పుడు డీఫెదరింగ్ చేయలేదు. దానితో ఏంటంటే కొంచెం ఫైర్ అలా చేయాలన్నదే. రాళ్ళు కొట్టి 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 మొత్తం మీద ఫైర్ క్రియేట్ చేసేవాడిని. ఫైర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కాల్చేసిన తర్వాత ఇంకా లోపల రాగా అంటే కొంచెం రోస్ట్ అయిపోయినట్టు తిందామని. లోపల వేస్టేజ్ ఉంటుంది కదా, ఇంకా దానికి అంత మన దగ్గర కత్తి నైఫ్ ఏది లేదండి. లేకపోతే దాన్ని కూడా ఇదేంటిది ఇది కోసి అప్పుడు చేయాలంతే. ఉప్పు కారం అసలు ఏమీ లేదండి, అంతే. అదే అంతే. స్మోక్ చికెన్ అనుకో, రోస్టెడ్ చికెన్ అనుకో. ఇంకా మీకు బాగా టఫ్ అనిపించింది ఏంటంటే జంగిల్ వార్లో? ఇంకా చేయలేనరా బాబు ఎందుకు? జంగిల్ వార్ఫేర్లో టఫ్ అది కాదండి, మెయిన్ ఏంటంటే లీచెస్ ఉంటాయి మీకు ఆ ఏరియాస్లో. ఇప్పుడు నార్త్ ఈస్ట్ వెళ్ళారనుకోండి, లీచెస్ ఇలా చెట్టు మీద నుంచి ఇలా 1 నిమిషం నుంచున్నాం అనుకోండి, మనల్ని సెన్స్ చేసి లీచెస్ మనకి ఇక్కడ పడతాయి, రక్తం పీల్చేస్తుంది. దాన్ని లాగలేము, ఎందుకంటే అది లాక్ అయిపోతుందండి. దాన్ని ఆ లాక్ అయిపోవడంలో అది లాగలేము. అందుకని చెప్పి చిన్న ఉప్పు అది హ్యాండ్ కర్చీఫ్లో పెట్టుకుని ఒక కర్ర కట్టుకుంటామండి. దాన్ని కట్టుకుని అలాగ అద్దుతూ ఉంటే అది మెల్లగా పడిపోతుందండి. దానికి ఉప్పు పడదు లీచ్కి. చిన్న చిన్న లీచెస్ ఉన్న 5-6 కుట్టినాయండి ఆ కోర్సులో. కొంచెం బ్లడ్ వచ్చింది, కాకపోతే టైమ్లీ ఏంటంటే అన్నీ తీసేసాం. బయట మీద పడితేనండి ఎక్కడైనా సరే ఇక్కడ పడంగానే వెంటనే అది రక్తం లాగేయడం మొదలు పెడుతుంది. మనకు తెలీదు అది ఏంటంటే కొంచెం అది ఇది చేస్తుంది, అది దాన్ని ఏమంటారు అనెస్థీషియా చేస్తుంది మనకి. లోకల్ అనెస్థీషియా ఒక స్క్వేర్ సెంటీమీటర్ చేసేసుకుని రక్తం లాగేయడం మొదలు పెడతాం. అప్పుడు ఉప్పు పెట్టాలి, అక్కడ ఉప్పు పెట్టాలి, లేకపోతే టొబాకో పెట్టాలి. అంటే ఈ మామూలు సో కొంతమంది మామూలు కొంతమంది సిగరెట్ బీడీలు తాగేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా అది ఓపెన్ చేయడం, అది ఆ టొబాకో పెట్టడం. అది మీరు బాగా కష్టం అనిపించింది అదొకటండి. తర్వాత ఏంటంటే లోకల్ వాటరు అదేంటంటే ఇన్ఫెస్టెడ్ అండి. అంటే అది మన వాటర్ ట్రీట్మెంట్కి అలవాటు పడిపోయాం. దానివల్ల ఏంటంటే మనకి స్టమక్లో ఎస్పెషల్లీ కొన్ని వామ్స్ చేరిపోతాయి. అది మెడిసిన్స్ తోటి సప్రెస్ అవుతుంది, కానీ చాలామందికి ఎస్పెషల్లీ నాగాలాండ్, మణిపూర్లో ఏంటంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిందండి అది. అంటే బేసిక్ ఇన్ఫెస్టేషన్ ఎప్పుడు ఫినిష్ అవ్వలేదు స్టమక్ ఏరియాలో, అదొకటి ఉంటుందండి. తర్వాత ఏంటంటే ఒక్కోసారి జంగిల్లో కొన్ని ట్రైల్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ నేనే మణిపూర్లో ఉండగా నాగా వాళ్ళే ట్రైల్స్ కనిపించాయి. ఇప్పుడు ఆ ట్రైల్స్ కనిపించడంతో వాళ్ళని పర్సూ చేసేవాళ్ళం, అంటే వాళ్ళ వెనకాల పడ్డాం. అప్పట్లో నాగా కుకీ రైట్స్ అయినాయండి. ఇప్పుడు మణిపూర్లో మేతయి కుకీ ఎలా మధ్యలో ఎలా అవుతున్నాయి, అప్పట్లో నాగా కుకీ. సో బోర్డర్లో ఉన్న విలేజెస్ అన్నీ ఖాళీ అయిపోయినాయండి. కేవలం కొంతమంది నాగా వాళ్ళు ఉండేవారు తప్ప, కానీ కుకీలు ఎస్పెషల్లీ మొత్తం గ్రామాలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో 25 కిలోమీటర్లు నడిచినా కానీ మీకు గ్రామం దొరికేది కాదు. ఈ లోపల రేషన్స్ తెప్పించాలంటే ఏంటంటే వెహికల్ వచ్చే పాయింట్కి తీసుకురావడం, తర్వాత అక్కడి నుంచి మ్యాన్ ప్యాక్ లోడ్ తీసుకురావడం.
సో దానివల్ల ఏంటంటే మా అస్సాం రైఫిల్స్ జవాన్స్ నిజంగా గ్రేట్ అండి. వాళ్ళు మామూలు అరటి చెట్టు ఉంటుంది చూసారా, అరటి చెట్టు కొట్టేస్తారు, దానికి అదే స్టెమ్ తీసేస్తారు, స్టెమ్ తీసేసి అక్కడే మిరపకాయ నాగా మిర్చి అని ఉంటుంది లోకల్గా జంగల్లో కూడా, ఈ పాత ఊళ్ళల్లో ఇళ్ళ దగ్గర ఇవన్నీ దొరుకుతాయి, అవన్నీ తీసుకుని ఉప్పుతోటి నూరేస్తారు, మొత్తం మనకి చెమటలు కక్కేసేయండి. కాకపోతే ఏంటంటే ఆకలి ఎక్కువ వేసేది, అన్నం కేవలం అన్నం సంగతి అదేంటిది బనానా స్టెమ్ అదే నూరేసింది, అది ఏంటంటే లోకల్ రాయి మీద ఏదో రఫ్గా ఉన్న రాయి మీద నూరేసి అది పెట్టేస్తాడు, అదే చట్నీ కింద. బాగుంటుందా టేస్ట్? అరే అంటే ఇంకా ఆప్షన్ లేదండి, ఆకలి కదా, ఆకలి కదా, ఆకలి రుచి నేరు కదా, ఏదైనా తింటాం. సార్ అక్కడే మీకు నాగాలాండ్ చేసుకొచ్చారు, మీకు బాగా టఫ్ వచ్చిన ఫైట్ ఏమి వచ్చిందండి? అంటే ఓ రోజు నాకు కొంచెం హింట్ వచ్చిందండి, అంటే నా విలేజ్లోనే అంటే ఎక్కడెక్కడో టెర్రరిస్టులు తిరుగుతున్నారని. సో అప్పటికే నేను 3 క్యాంపులని దాదాపు పట్టుకోబోయాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ సెంట్రీ సిస్టమ్ ఎంత అలర్ట్గా ఉండేదంటే వాళ్ళు లాస్ట్ మినిట్లో వెకేట్ చేసి వెళ్ళిపోయాళ్ళు, లైవ్గా దొరకలేదు నాకు ఎప్పుడు. వస్తే నేను రాత్రి 12 బయలుదేరి ఊళ్ళోంచి వెళ్లకుండా వెనకాల దారి నుంచి ఒక జంగిల్ దారి పట్టుకుని కష్టంగా వెళ్ళాం. సో నేను ఎక్కడైతే ఉంటారనుకున్నానో పైన ఒక విలేజ్ ఉందండి, ఆ విలేజ్ని రైడ్ చేసాం. రైడ్ చేసిన తర్వాత నాకేం దొరకలేదు. దాని కింద ఒక 4 కిలోమీటర్ల కింద అంటే కొండ కింద ఇంకో విలేజ్ ఉండేది, అక్కడ ఒక 50 మంది ఉన్నట్టు నాకు గుర్తు అప్పుడు. సో ఆ విలేజ్ని కూడా అంటే నా ఏరియాలో ఏంటంటే చాలా పెద్ద ఏరియా ఇచ్చారు అప్పుడు. ఆ ఏరియాలో ఏంటంటే ప్రతి విలేజ్ విజిట్ చేయడం, అంటే అవకాశం ఉంటే విలేజ్. సో ఇది ఎలాగే ఇక్కడి వరకు వచ్చాం కదా, ఇది అయిపోయింది మంది, ఆ విలేజ్కి వెళ్దామని చెప్పి 3 ఎంతకో బయలుదేరామండి కిందకి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అంటే మీ టీం ఎంతమంది ఉంటారని మీతో పాటు? అంటే నేను ఆ రోజుని దాదాపు 2 ప్లటూన్స్ తీసుకెళ్ళాలి, అంటే 2 into 30, అంటే ఒక ప్లటూన్ వేరుగా వస్తుంది, ఓ ప్లటూన్ వేరుగా వెళ్తుందండి. అంటే కోఆర్డినేట్ సెట్ చేసినప్పుడు 2 టీమ్స్ కింద ఇలాగా సెగ్రిగేట్ అవుతాం అనమాట. ఈ పైది అలాగే సిస్టమేటిక్గా అంటే చేసాం. ఆ కిందది నేను ఏమనుకున్నానంటే కుక్కలు మొరగడం మొదలెట్టినాయి. కుక్కలు మురిగితే జనరల్గా దొరికే అవకాశం లేదు, సో అని చెప్పి నేను కార్డన్ చేయలేదు, కార్డన్కి ఆర్డర్ ఇవ్వలేదండి, సీదా ఊళ్ళోకి దిగిపోవడం మొదలెట్టాను. ఆ రోజులో నా AK-47 ఎప్పుడు కాక్డ్ ఉండేది, అంటే జస్ట్ ట్రిగర్ నొక్కడం ఫస్ట్ వెళ్ళిపోతుంది. సడన్గా రైట్ సైడ్ని చూస్తే ఎప్పుడు ఫాదర్, అదే క్రిస్టియన్ ఫాదర్ నా దగ్గరకు వచ్చి 2-3 సార్లు టీ తాగిన ఉదంతం ఉంది. ఇదేంటిది అతను కనిపించాడు పొడుగ్గా, అతని పక్కన మిలిటరీ అంటే మా డ్రెస్ కానీ డ్రెస్సులో ఈ నాగా వాళ్ళు కనిపించారు. ఏంటి వీళ్ళు, అదే అరౌండ్ 4:50 ఇన్ ద మార్నింగ్. ఇంకా అక్కడ కొంచెం సన్ రైజ్ అవ్వబోతోంది, ఇంకా అవ్వలేదు, కొంచెం ఫీబుల్ వైట్ లైట్ వస్తుంది అనమాట. నార్త్ ఈస్ట్లో తొందరగా సన్ రైజ్ వస్తుంది కదా అనుకునే లోపల మా వాళ్ళు, అంటే నేను యాక్చువల్గా 4th, 5th ఉన్నాను, వీళ్ళు ఆల్రెడీ ఒకరిని చుట్టుముట్టేశారు. ఆ చుట్టుముట్టడంలో మాకు ఒక మనిషి, అదే నాగా టెర్రరిస్టు లైవ్ LMG తోటి దొరికాడండి. కానీ వీళ్ళు ముగ్గురు అప్పుడు పారిపోయారండి. మొత్తం తర్వాత తెలిసిందండి 28 మంది, అందులో 6 అమ్మాయిలు. ఓ ట్రైనింగ్ క్యాంప్ ఖాళీ చేసి వెనక్కి వెళ్తా మేము అనుకున్న ఊర్లో కాకుండా ఈ కింద ఉన్నారనమాట. కుక్కలు మురిగినా కానీ వాళ్ళు ఎందుకో పట్టించుకోలేదు, పొద్దున్న వెళ్ళిపోతాం, వీళ్ళు ఆర్మీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో అనుకున్నారు కావాలి. మేము వెనక్కి వెళ్ళకుండా ముందర రావడంతో వాడు మాకు దొరికిపోయాడు. మరి మీ దగ్గర వచ్చిన చర్చ్ ఫాదర్ ఎందుకున్నాడు అక్కడ? యాక్చువల్గా అక్కడ అంతా లేని లీక్ కదండి. సార్ కుక్కలు అంటే గుర్తొచ్చింది, సాధారణ నాగాలాండ్లో కుక్కలు తింటారు నిజమా? అదే ఉందండి అలవాటు, ఎస్పెషల్లీ బ్లాక్ డాగ్ అంటే చాలా ఇదండి. అప్పుడు నా దగ్గర ఒక పెట్ డాగ్ ఉండేది, క్రాస్ బ్రీడ్ బిట్వీన్ టిబెటన్ అండ్ పామరేనియన్ టైప్, జాంగో అని పిలిచేవాళ్ళం. ఆ విలేజ్లో ఆ జాంగో వెళ్తా ఉంటే చిన్నపిల్లలు ఏకంగా మూతులు లాక్కునేవారు, ఎప్పుడు కోసుకుందాం ఎప్పుడు తినేద్దామనా. అలాగే అప్పుడు ఒక చిన్న జింక పిల్ల దొరికింది. అప్పుడు మా వాళ్ళు, ఐ హ్యాడ్ మై ఫస్ట్ సన్ బై దట్ టైం, వాడు వచ్చాడు అనమాట ఆ ఏరియా చూడడానికి, అంటే మధ్యలో వస్తారు కదా అని. అప్పుడు నాతోటే ఉన్నాడు. సరే అని వాడికి గిఫ్ట్ కింద ఇచ్చాను. దాని మెడలో ఒక గంట కట్టాడు. గంట కట్టిన తర్వాత మన్నాడు కనిపించలేదు, అది తినేసారు. కానీ కుక్కలకి తినడం ఏంటండి, అంటే మనం కోళ్ళు తినట్టు మీరు నెగిటివ్గా అనుకోకండి. ఏముందండి, ఇప్పుడు బేసిక్లీ వీఆర్ ఆల్ యానిమల్స్. మనం రిఫైన్ అయిపోయి ఇప్పుడు మొన్న ఎక్కడో చూస్తున్నాను, మటన్ వేసుకోరా అంటే నేను మటన్ తినలేను అన్నాడు. చికెన్కి అలవాటు పడిపోయాం. నా చిన్నప్పుడు మటన్ తినేవాళ్ళం, అలాగే వాళ్ళు డాగ్స్ తింటారండి.
దానికి ఏం పర్వాలేదు. అంటే ఐ మీన్ ఐ డి నాట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఏదైనా నన్ను ఎప్పుడైనా పక్క ఊరోళ్ళు ఆనర్ చేయాలంటే వాళ్ళు అడిగారు సబ్ డాగ్ మీట్ చేయనా అని. అలాగే పైథన్ మీట్ ఉండేది, పార్క్ పైన్ మీట్, ఆ తర్వాత ఒక మన ఎద్దులాగా ఉంటుంది కానీ ఎద్దు కాదు, ఇది ఒక క్రాస్ బ్రీడ్, దాన్ని ఏదో అనేవాళ్ళు అండి, ఇప్పుడు పేరు కొంచెం గుర్తు రావట్లేదు. అది ఆ మాంసం మాత్రం నేను తిన్నాను. కళ్ళల్లో ఎర్ర జీర్లు వచ్చేసాయి. అంటే తిన్న తర్వాత ఒక గంట లోపల మొత్తం కళ్ళల్లో నరాలన్నీ కనిపించాయి మీకు ఇలా చూస్తే. అంత చాలా డైజెషన్కి చాలా టైం పట్టేది. అంటే వాళ్ళు బ్లాక్ డాగ్ అయితే బాగా ఇష్టపడతారు. బ్లాక్ డాగ్ బాగా ఇష్టపడతారు. అది ఫెస్టివల్స్కి, లేకపోతే వాళ్ళది షెడ్యూల్ 6లో ఉంది కదండి, విలేజ్ సర్పంచ్ని చీఫ్ అంటారు అక్కడ. వాళ్ళ కమిటీకి ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్లో వాళ్ళకి లీగల్ పవర్స్ అవి కూడా వస్తాయి. ఫైన్స్ ఇవ్వచ్చు, జైలు టర్మ్ ఇవ్వచ్చు, కొంచెం ఎంతో లిమిట్ వరకు ఇలాంటివి ఉంటాయండి. అయినప్పుడు పెద్ద పండుగ చేసుకుంటారు, అటువంటిదప్పుడు చేస్తారండి. సార్, నార్త్ ఈస్ట్ నుంచి మరొకసారి మనం జమ్మూ కాశ్మీర్కి వద్దామండి. ఊరి అటాక్ మీకు ఐడియా ఉందా? ఉందండి. ఒకసారి చెప్తారు దాని గురించి. ఊరి చిన్న బౌల్ అండి, అంటే కొండ మీద నుంచి కింద నుంచి దిగిన తర్వాత దానికి టేపుని మధ్యలో ఒక నది వస్తుందండి చిన్నది, దానికి మధ్యలో ఒక రిడ్జ్ ఉందండి, దాన్ని సేబ్ సంత్రా రిడ్జ్ అంటారు. దానికి పైన ఆ టేపుని ఇంకోటి శంక్ నది కావాలండి, దానిపైన ఇంకో కొండ ఉందండి, దాని తర్వాత క్రాసింగ్ పాయింట్ ఉంటుంది. వీళ్ళు ఈ నదీ ప్రవాహం ఎక్కడైతే ఉందో అక్కడ బ్రిడ్జ్ ఎప్పుడు మీకు చెప్పాను కదండి, ఆ ఫెన్స్ ఎప్పుడు సరిగ్గా పనిచేయదు. ఎక్కడి నుంచో ఇన్ఫిల్ట్రేషన్ చేశారండి. చేసి ఇది ఏమైందంటే ఇక్కడ కొంచెం కాంపల్సెన్సీ వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే ఆ బౌల్లో ఈ ఎక్స్ట్రా ఫోర్సెస్ వస్తాయి కదండి, ఆ ఎక్స్ట్రా ఫోర్సెస్కి ఇక్కడ, ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు హాజీపీర్ పాస్ ఈ సేబ్ సంత్రా మీద నుంచి వెళ్ళిన రిడ్జ్ మీద నుంచే క్యాప్చర్ చేశారు. సో అందుకని వాళ్ళు చాలా సెన్సిటివ్ ఆ ఏరియా. అందుకని ఎప్పుడు మధ్య మధ్యలో ఎక్స్ట్రా ఫోర్సెస్ తీసుకురావడం ఇది జరుగుతుంది. మన వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారు. అదేమైందంటే ఈ రివర్కి జీలం నది పక్క నుంచి ఫ్లో అవుతుంది కదండి, ఉరిం పక్క నుంచి, ఆ ఏరియాలో క్యాంప్ పెట్టుకున్నారు. కొంచెం అదే టెంట్స్ ఉండి అకామిడేషన్ లేకుండా మొత్తం వెపన్స్ ఇవి కూడా పెట్టుకున్నారు. దానివల్ల ఇది అయిందండి. ఓకే, వాళ్ళు కొంచెం రెక్కీ చేసి ఉంటారు, ఆబ్వియస్లీ రెక్కీ చేసి ఉంటారు. ఇన్ని గంటలు జరిగింది, ఎలా జరిగిందండి? అరౌండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 2 o'clock. అంటే జనరల్గా మాకేంటంటే ఈ ముహూర్తం టైం అనుకోండి, నైట్ 2 o'clock నుంచి 4 o'clock వరకు. ఇందులో ఏమవుతుందంటే కొంచెం సెంట్రీస్ కూడా ఎంత చేసినా కానీ డీలే అయిపోతారు. అంటే బేసిక్లీ మన బయలాజికల్ క్లాక్ పర్మిట్ చేయదు మనల్ని ఎంత చేసినా కానీ. అది ముహూర్తం టైం అంటాం. ఈ 12:30 నుంచి 2 o'clock వరకు ఈ మధ్యలో అటెంప్ట్ చేస్తే జనరల్గా సక్సెస్ ఎక్కువ దొరుకుతుందండి. మనది కూడా అటాక్స్ అలాగే చేస్తాం, జనరల్గా ఎప్పుడు ప్లానింగ్ కూడా అలాగే చేస్తాం. ఫస్ట్ లైన్ లోపల మనం వెనక్కి వెళ్ళిపోవాలి, ఆ విధంగా లేకపోతే ఫీచర్ని పట్టుకోవాలి, అలా ప్లాన్ చేస్తాం. వాళ్ళు వచ్చారు, అక్కడ చిన్న బౌండరీ వాల్ ఉందండి, అది 5.5 అడుగులు ఎంతో ఉండేది. దాన్ని దూకారండి, దూకేసి లోపలికి వచ్చేసారు. వీళ్ళు కొంచెం యామరపాటుగానే ఉన్నారు అప్పుడు. అదే మీకు చెప్పాను కదా, ముహూర్తం టైంలో ఏ సైడ్ని అయినా సరే, ఆ సైడ్ని కానీ ఈ సైడ్ని కానీ మీకు కొంచెం లొసుగుబాటు దొరుకుతుంది. వాళ్ళు అటాక్ చేయగలిగారు. ఎంతమంది మన వాళ్ళు? నాకు ఇప్పుడు స్టాటిస్టిక్స్ కొంచెం గుర్తులేవండి. ఆ టైంలో నేను శ్రీనగర్లోనే ఉన్నాను. సార్, ఇప్పుడు ఇష్యూ తెలిసిన తర్వాత మన మిగతా వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు, అదంతా కామన్ అనుకోండి. కానీ ముందు ఇంటెలిజెన్స్ ఉంది కదండి ఆర్మీకి. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇంటెలిజెన్స్ అన్నది ఏంటంటే ఒక కబురు వస్తుంది, వందలాది కబుర్లు వస్తాయి. కొంతమంది అక్కడ కూడా ఒక స్పెషల్ ట్రేడ్ మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ బ్రోకర్లు ఎలాగ ఉంటారో మీకు, అక్కడ కొంతమంది బ్రోకర్లు కూడా ఉంటారు, కబురు ఇస్తూ ఉంటారు. వాళ్ళు తెలివైన వాళ్ళు. అంటే ఎలాగ మనకు సూటబుల్ అవుద్దో, ఏదో కొంచెం బియ్యం ఇస్తాం, ఏదో కొంచెం డబ్బులు ఇస్తాం, ఇలా ఏదో కొంచెం క్యాంటీన్ సామాన్లు కొనుక్కొని ఇస్తాం, ఇలాంటి వాటికి కూడా ప్రలోభపడే వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఆ విధంగా ఏంటంటే కొంతమంది వీళ్ళు ఏమంటారంటే సోర్స్ అంటాం మనం. అక్కడ ఈ క్యాడర్ కూడా ఈ ఇన్సర్జెన్సీ ఏరియాస్లో సోర్స్ అనేది ఒక ప్రొఫెషన్ అయిపోతుందండి. అంటే రాను ఒక 5-6 ఏళ్ళు అయిన తర్వాత ఈ సోర్స్ అనేది ఒక ప్రొఫెషన్లా తయారైపోతుంది. అలాగే విలేజెస్లో ఏమవుతుందంటే ఎప్పుడు ఎంత చిన్న విలేజ్, ఎంత హోమోజినిట్స్ కమ్యూనిటీ అయినా కానీ 2 గ్రూపులు ఉంటాయండి. ఓ గ్రూప్ నుంచి ఇంకో గ్రూపు ఏదో కబురు ఉల్టా చెప్తూ ఉంటుందండి. సో కబురు చాలా వస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తారంటే అండి, మీకు రిమోట్ ఇంటిగ్రేటెడ్ వైర్స్, టెలిఫోన్స్ ఉంటాయి చూసారా, దాన్ని వాడతారు.
అంటే మీకు ఇక్కడ సిగ్నల్ ఇక్కడ వస్తుంది ఇంటర్ అంటే ట్రాంగులేషన్ చేస్తే, కానీ అక్కడ ఉండడండి, ఎక్కడో 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. అక్కడి నుంచి వైర్ తీసుకుని ఇక్కడ కలుపుకుంటాడు, అక్కడి నుంచి డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టెలిఫోన్ పెట్టారనుకోండి, ఇక్కడ టెలిఫోన్ నేను మా ఇంటి దగ్గర నుంచి మాట్లాడతాను, మీరు దీనికి రేడియో కనెక్షన్ ఇస్తారు. సో నేను మాట్లాడుతుంది ఇంటర్సెప్ట్ అవుద్ది, కానీ అది జరిగే మీకు లొకేషన్ ఇక్కడ వస్తుంది, బట్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఇలాంటి టెక్నిక్స్ ఒకటి ఉంటాయి. అంటే మనకి రెమెడీ లేదంటారా? రెమెడీ ఉంటుందండి. అంటే ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ఫస్ట్ కబురు తీసుకుని దాన్ని షిఫ్టింగ్ అంటారండి. అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి. మీకు జనరల్గా వచ్చేది బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అవన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత కొల్లేట్ చేయాలండి, అంటే క్రాస్ చెక్ చేయాలి. ఒకసారి స్పెషల్ పెట్రోల్స్ కూడా లాంచ్ చేయాల్సి వస్తుంది, అంటే ఈ కబురు ఇదేంటిది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి. మీ కార్గిల్లో ఇనీషియల్ క్యాజువాలిటీస్ అయినాయి ఆ పెట్రోల్స్ అయినాయి, అంటే వెరిఫికేషన్ పెట్రోల్స్. ఈ కబురు వస్తుంది, ఇప్పుడు ఓకే వెరిఫై చేద్దాం ఇది కరెక్టా కాదా. అయిపోయిన తర్వాత దాన్ని అనలైజ్ చేయాలండి. అనలైజ్ చేసిన తర్వాత అసెస్ చేయాలి, అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అన్నది కూడా అసెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పండి, మీరు ఎలక్షన్స్ టైంలో మీరు పాలిటిక్స్లో చూస్తూనే ఉంటారు, మీకు 8,000 రూపాయలు ఇది ఇచ్చేస్తాం, మీకు ఇదేంటిది పంట పొలాలు మాఫీ చేసేస్తాం, అందులో ఎంతవరకు అవుతుంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి వైట్ కార్డు మారిపోతుంది, ఆ పెన్షన్ ఇవ్వాల్సిన మళ్ళీ లిస్టులు మారిపోతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఏంటంటే ఏదో కబురు ఎవరో అన్నారని చెప్పి అది మనం సీరియస్గా తీసుకుని దాన్ని అనలైజ్ చేయాల్సిన అవకాశం ఎంతో ఉంటుంది. సార్, ఎక్కువగా శ్రీనగర్ కానీ కాశ్మీర్ కానీ తీసుకుంటే పూంచ్ సెక్టార్ ఎక్కువ అటాక్లు అవుతుంటాయండి. కారణం ఏమనుకోవచ్చండి? పర్టికులర్గా ఆ ప్రాంతం జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా. ఎందుకంటే అండి అక్కడి నుంచి కాశ్మీర్ వ్యాలీకి డైరెక్ట్గా వెళ్ళడానికి దగ్గర దారండి. పైన ఇప్పుడు మీరు పూంచ్ చూసారా, ఆ పూంచ్ పైనుంచి ఒక రిడ్జ్ లైన్ వెళ్తుంది, ఓల్డ్ మొఘల్ రోడ్డుకి దాని మీద ఆ రిడ్జ్ మీద ఉందండి. అది దిగారంటే చారు మీరు పుల్వామా డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతారండి. పుల్వామాకి వస్తాం. సో ఎస్పెషల్లీ అటు దిగితే పహల్గాం కూడా వెళ్ళాలి, రోడ్డు దాటితే కాకపోతే రోడ్డు దాటాలి పహల్గాంకి వెళ్ళడానికి. అలాగే ఇటు బడ్గాం డిస్ట్రిక్ట్కి కూడా రావచ్చు, వ్యాలీకి ప్రాపర్ శ్రీనగర్ సైడ్కి, అనంతనాగ్, బడ్గాం, ఇదేంటి పుల్వామా, ఇంకా రాజౌరి అక్కడే ఉంది, రాజౌరి వెనకాల. దీనివల్ల ఏంటంటే సమ్మర్లో ఇక్కడ ఈ స్నో మెల్ట్ అయిపోతుందండి దాదాపు. అందుకనే మొఘల్ ఒక చోట మీకు ఒక కేవ్ కనిపిస్తుంది షార్ట్ ఆఫ్ ఈ పాస్ దగ్గర, దాన్ని నూర్జహాన్ కేవ్ అంటారు. ఎప్పుడు నూర్జహాన్ అక్కడ స్నానం చేసేదని, అది ఎంత నిజమో తెలియదు కానీ బేసికలీ మొఘల్ సామ్రాట్ క్యారవాన్స్ అక్కడి నుంచి వెళ్ళాయి. అది ఇప్పుడు నేను ఆపరేట్ చేసినప్పుడు అది ఆ రోడ్డు డెడ్ ఉండేది, ఇప్పుడు మళ్ళీ రివైవ్ అయిపోయిందండి. అంటే సార్ ఇప్పుడు ఆ పూంచ్ సెక్టార్ అనేది ఎప్పటికీ మనకి హై సెన్సిటివ్ ఏరియా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళ ట్రైనింగ్ ఏరియాస్ అన్నీ సౌత్లో ఉన్నాయి, అంటే దానికి దక్షిణంలో ఉన్నాయండి. సో ఇన్ఫిల్ట్రేట్ చేయాలంటే వాడు ముజఫరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి కుప్వాడ వెళ్ళడం అందరికీ ఈజీ కాదు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా పంజాబ్ నుంచి వచ్చాడు అనుకోండి, వాడికి స్నో బౌండ్ ఏరియాస్ పెద్ద తెలియదు. అదే వాళ్ళ NWP ప్రావిన్స్ నుంచి వచ్చాడు అనుకోండి, వాడికి స్నో బౌండ్ ఏరియాస్ ఇవన్నీ తెలుసు, కొండలు ఎక్కడం తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి కార్గిల్లో కొండలు ఎక్కమంటే మనం అలసిపోతాం. అదే డోగ్రాని కానీ, హిమాచలీని కానీ, ఉత్తరాఖండ్ కానీ, నేపాలీ, గూర్ఖాని కానీ తీసుకెళ్ళి కొండలు ఎక్కరా అంటే వాడికి ఈజీగా ఉంటుంది. అలాగా పూంచ్ ఏరియా అయితే దాదాపు ప్లేన్స్ తోటి కలిసి ఉంది, అందుకని కొంచెం. తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ట్రైనింగ్ క్యాంప్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు కొంచెం చాలా వెనక్కి తీసుకెళ్ళినట్టున్నారు ఆఫ్టర్ సర్జికల్ స్ట్రైక్. సార్, సర్జికల్ స్ట్రైక్ చెప్పండి. సర్జికల్ స్ట్రైక్ అంటే ఇది ఎప్పటి నుంచో మనం అనుకుంటూనే ఉన్నాం, కాకపోతే ఏంటంటే ఇది ఎంతవరకు దారితీస్తుందో, రియాక్షన్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. వాళ్ళకి ఉన్న ట్రైనింగ్ క్యాంప్స్ అంతకుముందు చాలా ఎక్కువ ఉండేయండి, 20 వరకు ఉండేవి. తర్వాత రాను తగ్గినాయి. తర్వాత ఏంటంటే పెద్ద క్యాంపులు అయినాయి, అవి డెప్త్లోకి తీసుకెళ్ళిపోయారు. గుజరన్ వాళ్ళ మాన్షరా, ఇవన్నీ అటువంటి ఏరియాస్ తీసుకెళ్ళిపోయారు. ఈ మాన్షరా ట్రైనింగ్ క్యాంప్ అనేది ఒకప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్. వాళ్ళ కోర్సులు నడుస్తాయండి. అంటే మనకి ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, రీసెర్చ్ ఎలా ఉంటుందో వాళ్ళకి కొంచెం పేర్లు ఇప్పుడు నేను ఆఫ్ ద కఫ్ కొంచెం గుర్తు కష్టం అవుతుందండి. బేసికలీ బేసిక్ ట్రైనింగ్ ఒకటి ఉంటుందండి, దాని తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. దీనిలో ఫిట్ అయిన వాళ్ళు బేసిక్ ట్రైనింగ్లో ఫిట్ అయిన వాళ్ళనే అడ్వాన్స్ ట్రైనింగ్ పంపిస్తారు. అడ్వాన్స్ ట్రైనింగ్లో
ఫిట్ అయిన వాళ్ళే దౌరే ఖాస్, దీన్ని దౌరే ఖాస్. సార్ అది మీరు చెప్తున్న ఏరియా కంప్లీట్గా జనం మధ్యలో ఉన్న ఏరియా, ట్రైనింగ్ తీసుకుంటారా? అంత క్లియర్ కట్గా అక్కడికి వెళ్ళి కొట్టుకొని వచ్చారు కదా మన వాళ్ళు. అంటే ముందు ప్లాన్ చేశారా? టెక్నికల్ సపోర్ట్ ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. మిగతా సివిలియన్స్ ఎవరు కూడా ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా కొట్టొచ్చారు కదా. అవునండి, అది ప్రెసిషన్ మిసైల్స్ ఈ రోజుల్లో డెవలప్మెంట్ అవుతుంది, అవకాశాలు ఇస్తున్నాయి. అంతకుముందు కూడా కొంతవరకు మనం వెళ్ళేవాళ్ళం బార్డర్ ఏరియాస్ ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు. ఎప్పుడైతే ఇన్సర్జెన్సీ 1989లో మొదలైందో 94లో బాగా పీక్కి చేరుకుందండి. ఆ రోజుల్లో 4000 5000 టెర్రరిస్టులు ఉండేవారు. ప్లస్ తంజీమ్లో వాళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ వెటరన్స్ అండి, అంటే రష్యన్స్ తోటి ఫైట్ చేసిన వాళ్ళు అమెరికన్ సైడ్ నుంచి. సో వాళ్ళకి ఇంటెన్సివ్ ట్రైనింగ్ చాలా ఉండేది. చనిపోతున్నప్పుడు కూడా ఆఖరి ఊపిరి పోతున్నంత వరకు కూడా గ్రెనేడ్ బ్లాస్ట్ చేయడానికి తయారుగా ఉంటాడు. అంత మోటివేటెడ్ క్యాడర్స్ అండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా ట్రైనింగ్ ఉంటుందంటే వాళ్ళని కొండ మీద పెడతారండి, భోజనం ఓ రోజు మార్చేస్తారు. మార్చేసిన తర్వాత ఇప్పుడు నిన్ను సడన్గా రాత్రి 11:30కే నిన్ను ఇండియన్ ఆర్మీ రైడ్ చేసింది ఇక్కడ అని చెప్పి కింద పరిగెట్టమంటారు. లైట్ ఉండదు, ఏముండదు, అంత రొప్పలు రాళ్ళు అన్నీ దూక్కుంటూ వెళ్ళిపోవాలి. అందులో ఒకటి కాలు ఎరగచ్చు, ఒకటికి ఇది ఎరగచ్చు, బెనకచ్చు, ఏదైనా అవ్వచ్చు. కిందకి వెళ్ళిన తర్వాత రాలేదులే ఎక్కడ సరౌండ్ చేశారు, నువ్వు మళ్ళీ పైకి వెళ్ళి అంటారు. పైకి వస్తాడు, మళ్ళీ ఒక గంట సేపు పడుకోబెడతారు, మళ్ళీ 3:30కి లేపుతారు. అంటే రాత్రి 2 సార్లు రైడ్ అయినప్పుడు లేపుతారు. వాడు ఇంకా నిద్రపోతా అంటే హాఫ్ అన్ అవర్ రెస్ట్ తర్వాత మళ్ళీ కింద పరిగెత్తి రావడం, మళ్ళీ పైకి ఎత్తడం, మళ్ళీ అది టోటల్ రఫ్ టైర్లో అంత ట్రైనింగ్ ఇస్తారండి. అలాగే వాటర్ బాడీస్లో కూడా స్విమ్మింగ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా విపరీతమైన ట్రైనింగ్. కానీ సివిలియన్స్కి ఎవరికి ఏం కాకుండా ఆ మిషన్ ఎలా సక్సెస్ అయిందంటారు? అది మనం ఏం చేసామంటే ప్రెసిషన్ మిసైల్స్ వాడాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే దాని గ్రిడ్ రిఫరెన్స్లు ఇవన్నీ. ఈ రోజు ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందండి మన మిషన్? అది నేను కొంచెం డేటా రిట్రీవ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే బేసికలీ ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. అలాగే అంతకుముందు మన స్పెషల్ పారా కమాండోస్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి బోర్డర్ యాక్షన్లో టీమ్స్ చేసి వచ్చేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మా యూనిట్లో కూడా ఒక ఆఫీసర్ పోయాడు, శక్తి సింగ్ శర్మ అని. ఆయన మామూలుగా బోర్డర్ కొంచెం క్రాస్ చేసి ఏదో యాక్షన్ చేసి వెనక్కి వస్తా అంటే ఆయన పోయాడు. అంటే మిషన్ అంటే దాన్ని ఎక్కువ రివీల్ చేయకపోతే నేను డిస్కస్ చేయనండి. రివీల్ చేయవలసి వరకు చెప్పండి. ఆపరేషన్ మిషన్ ఎలా అది సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి అంటే మన బోర్డర్ దాటి వెళ్ళి కొట్టుకుని వెళ్ళడం అంటే మనం ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదులే, అంటే మరీ దాని మీద ఫ్లై చేయలేదు. దూరం నుంచి ఇప్పుడు స్టాండ్ ఆఫ్ మిసైల్స్ వచ్చినాయి. దానికి 10 అంటే 1 కిలోమీటర్ని 10 డివిజన్స్ కింద చేస్తే, అంటే ఒక 100 మీటర్స్ చేస్తే దానిలో ఒక 2 మీటర్స్ మళ్ళా డివిజన్ చేసుకుంటే ఎంత యాక్యురసీ వస్తుందో అంత యాక్యురసీ తోటి మిసైల్స్ ఫీడ్ చేయగలవాలి. తర్వాత ఏంటంటే వాళ్ళు ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయలేదండి, అందుకని ఒకే ఇంట్లో ఉన్నారు. మన బోర్డర్ పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందువల్ల వాళ్ళు మనకు దొరికారు. ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు షిఫ్ట్ చేసి ఉంటారు. ఎంతమంది అండి ఇక్కడ అటువైపు మన అంచనా ప్రకారం దాదాపు 150 మంది వరకు ఉన్నారండి ఆ రోజు. వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ క్యాజువాలిటీస్ అఫీషియల్ ఇవ్వలేదు. పాకిస్తాన్ ఎప్పుడు అగ్రీ చేయదు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 38 ఎంతో చెప్తున్నారు, అసలు లేదే అంటారు అఫీషియల్. కానీ దానికి డబల్ ఉంటుంది, డబల్ ఈజీగా ఉంటుందండి. సార్ ఆ సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ అయిన తర్వాత ఆఫీసర్లు అందరూ ఎలా సెలబ్రేట్ చేశారండి? మాకు అలాంటిది ఉండదండి. ఉండదండి, ఎందుకంటే ఈ మిలిటరీ ఎస్పెషల్లీ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లో అవతల సైడ్ ఖాళీ కూర్చోలేదండి. వాళ్ళు అగ్రెసివ్గా చేయాలని చేస్తున్నారు. సో వాడికి అడ్వాంటేజ్ ఉంది, వాడు ప్రో యాక్టివ్ చేస్తున్నాడు. మనం డిఫెన్సివ్లో ఉన్నాం, మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కానీ వాడు వెంటనే ఇమీడియట్గా ఎక్స్ప్లాయిట్ చేస్తాం. మన క్యాజువాలిటీస్ ఒకటి ఎస్ఎస్జి ఉందండి, మొన్న అదే చంపారు కదండి కుప్వాడ సెక్టర్లో. వాళ్ళు ఏం చేస్తారంటే బోర్డర్ ఏరియాలో ఎప్పుడు రెక్కీ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు దూరుతూనే ఉంటారు. ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా దూరుతూనే ఉంటారు, రెక్కీ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళని లాంచ్ చేసేస్తారు. వాడు ఇక్కడ ఎవరో ఒకరిని క్యాజువాలిటీ తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఈ సెలబ్రేషన్స్లో ఏమవుతుందంటే అండ్ ఒక్కోసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి ఆపరేషన్స్. అందుకని వీ నెవర్ సెలబ్రేట్. ఎందుకంటే నేను జవాన్కి ఏం చెప్తాను, ఆఫీసర్ సెలబ్రేట్ చేసుకుంటే జవాన్కి కూడా అది ఉండాలి కదండి. తర్వాత మేము కొన్ని సిస్టమ్స్ ఫాలో అవుతామండి, బయట పోలీసులా కాకుండా. నేను సిఓ అయినా కానీ నేను ఆపరేషన్స్ ఫార్వర్డ్ పోస్టులు అంటే సెక్షన్ పోస్ట్ లాస్ట్ 10 మందిలో ఉన్నప్పుడు నేను ర్యాంక్స్ కూడా పెట్టుకునేవాడిని కాదు.
వాడు ఏది భోజనం పెడితే అదే తినేవాడిని. ఎప్పుడు నేను నాకు కావాల్సింది పరోటా, అన్నం ఇటువంటిది ఏది లేదు. నేను బహుశా ఆ టైంలోనే లావెక్కాను. అంతకుముందు వరకు 65 kgs ఉండేవాడిని నేను. ఈ మా వాళ్ళు ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ వాడతారు. అది నేను రాగానే పకోడీలు మళ్ళీ రెండోసారి వేసేస్తాడు అనమాట అండి. ఇంత పకోడీలు స్టార్టింగ్లో మంచినీళ్ళు, రూ అఫ్జా, కాఫీ, పకోడీ, దాని తర్వాత మాట్లాడతాడు అనమాట. ఒకవేళ తీసుకోలేదనుకోండి పాపం మొహం దీనం అయిపోతుంది. వాడు ఎవరిని పాకిస్తాన్ వాళ్ళు చెప్తే ఇంకెవరిని చూడలేడు. సో సిఓ సాబ్ వచ్చి నా పోస్ట్ దగ్గర నేను కాఫీ టీ తాగలేదు, ఏదో ఉంది అంటే నేను నచ్చలేదా లేకపోతే నా డిసిప్లిన్ బాగోలేదా ఏదోటి అనుకుంటాడు, అందుకని తాగడం. ఓ రోజున అలాగే 9 పోస్టులు తిరిగాను. కిందకి తిరిగి వచ్చేసరికి మొత్తం అంతా లూజ్ మోషన్స్ అనమాట అండి. ఎందుకంటే అది ఏం పడుతుందో తెలియట్లేదు పొట్టకి. అంటే ప్రతి పోస్ట్లో కాఫీ పకోడీ ఇస్తారు, అదే మెయిన్ అనమాట. సార్ మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయిన ఇంకొక స్ట్రైక్ చెప్పండి. 28 2006లో ఒక ఆపరేషన్లో మేము అప్పటికే 6 చంపేవాడిని. అంటే ఆ రోజుని మేము కరెక్ట్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. నేను ఏం చేసాను సెక్టర్ రివీల్ చేయొచ్చు, అదే రివీల్ చేయను ఎందుకంటే అది కొంచెం సరే అంటే అది ఆపరేషనల్ ఇది కాబట్టి ఇంకా అలా డీక్లాసిఫై అవ్వదు కాబట్టి మనం ఏం మాట్లాడక్కర్లేదు. బేసికలీ ఏం జరిగిందండి ఆ రోజు, ఎన్ని గంటలకు జరిగింది? బేసికలీ ఒక వారం రోజుల నుంచి చూస్తున్నామండి ఆ సైడ్ నుంచి. బేసికలీ ఏమవుతుందంటే రెక్కి విపరీతంగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మొన్న ఈ మధ్యన ఎప్పుడో వార్తల్లో వచ్చింది, ఒక సైడ్ పాకిస్తాన్ సైడ్ ఒక అతన్ని చంపేశారని. మనం అతనే రెక్కి చేసేవాడు. మీకు లొకేషన్ దొరికిపోయింది. రెక్కి వేశాడు మనకు. అతను రెక్కి చేసే మనిషి అండి. పాకిస్తాన్లో చనిపోయాడు కదా, అతను రెక్కి చేసే మనిషి. దాటించడానికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడైతే ఎక్కువ యాక్టివ్ కనిపించాడో మేమేం చేసామంటే అండి ఆ ఏరియాలో తగ్గించాం మూమెంట్. అంటే వాడికి ఇన్విటేషన్ పంపించారు. వాడు ఇందాక చెప్పాను కదండి, వాడు ఒక చోట డికాయ్ పెడతాడు, ఒక చోట చేస్తాడు. మేము వాడికి తిరిగి వేసాం. మాకు ఇంట్రెస్ట్ లేదురా, మాకు ఇంట్రెస్ట్ లేదని వాడు పడ్డాడు. సూపర్ అండి. కానీ రెక్కి వేసినట్టు పడలేదు, వాళ్ళతో వచ్చినట్టు పడ్డారు. ఆబ్వియస్లీ వాడు తీసుకుని వచ్చి ఉంటాడు, అక్కడి వరకు పడ్డాడు అనమాట. ఆ రోజున 6 చంపేవాడిని. మొత్తం అవతల సైడ్ అంతా అంటే మొత్తం ఆ జంగిల్ అంతా నిజంగా మండిపోతుంది అనమాట. అంటే అది మోస్ట్ అంటే ఇంటెన్సివ్ ఆపరేషన్. ఎందుకంటే ఈ కబురు ఎక్కడి నుంచి వస్తుంది. ఆ రోజు విపరీతమైన పెట్రోల్స్, తర్వాత రిజర్వ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడెక్కడ మూమెంట్ కనిపించిందని చెప్పి ఒక 10 మందిని పంపిస్తాం. అక్కడ ఈ లోపల ఇంకో చోట కనిపిస్తుంది, మళ్ళీ 10 మందిని ఎంతమందిని సృష్టించిన ఉన్న మామూలుగా అంటే ఇదేంటి క్లర్క్లు, ట్రేడ్స్మెన్ వీళ్ళందరినీ కూడా ఆఖరికి నా జిప్సీ కూడా మాయమైపోయింది. ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళాలన్నది లేదు, నడిచెళ్ళాలి తప్పితే కానీ, నా ఓన్ పర్సనల్ ప్రొటెక్షన్ టీం తప్పితే కానీ ఇంకెవరు లేరు. మూమెంట్ కనబడింది, మీరు ఆపరేషన్కి వెళ్ళారు. ఫైర్ ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తారా, వాళ్ళ వైపు నుంచి ఓపెన్ చేయించిన తర్వాత మీరు కొడతారా? అలాగనే లేదండి, ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తాం, వాళ్ళని చూస్తాం. ఎంత సర్ప్రైజ్ ఇవ్వగలిగితే అంటే ఏంటంటే నాగాస్కి అంటే నేను వేరే విధంగా చెప్తాను. నాగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ క్యాంపులు చూశాను కదండి, జస్ట్ రైడ్ చేశాను. అంటే అప్పటికి ఇంకా భోజనం కూడా ఉడికింది, ఇంకా అన్నం ఉడుకుతోంది, అటువంటి టైంలో రైడ్ చేశాం. వాళ్ళు ఎలా చెప్తారంటే వాళ్ళ జవాన్స్కి ఒక లాగ్ పెట్టి ఆ అప్రోచ్ ఏరియాస్లో వాడు చైన్ వేసేస్తాడండి. అంటే వాడు చైన్ ఓపెన్ చేయకుండా వీడు పారిపోను కూడా అంటే తప్పుకోలేడు. ఓకే. అలాగే ఇంకేమని చెప్తారంటే వాళ్ళకి నాగాలాండ్ మీరు టెక్నోపాల్ అని సీతా మధ్యలో 1995లో ఒక అటాక్ అయిందండి. 36 మంది చచ్చిపోయారు మన వాళ్ళు ఒక ట్రక్ మీద. అప్పుడు ఏం చేశారంటే ఒక మనిషి అదే ఎల్ఎంజీ బ్యారెల్ వేరుగా వస్తుందండి, ఈ బండి మీద నుంచి ఆ ఎల్ఎంజీ బ్యారెల్ పట్టుకున్నాడండి. అంత దగ్గరకు వచ్చేంత వరకు వాడిని ఫైర్ ఓపెన్ చేయనివాడండి. అంత మనం కూడా చేస్తామండి. అంటే బేసికలీ మీకు మాకు ఎంత దూరం మధ్యలో ఉందో అంతే దూరంలో ఉన్నప్పుడు ఫైర్ చేస్తారు, అంత మనం చేస్తామండి. అందువల్ల మన క్యాజువాలిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అంత విరోచన చేస్తేనే కానీ నిజమైన టార్గెట్. సాధారణంగా ఫైర్ ఓపెన్ చేసేటప్పుడు ఎయిర్లోకి కాళ్ళకి అలాగే ఇండికేషన్ ఇచ్చుకుంటూ వెళ్తారా? అంటే మీ సివిలియన్స్ మీద కాకుండా డైరెక్ట్గా కనబడగానే అటాక్ కొడుతుంటారు? కాదండి, ప్లాన్ చేస్తాం. ఏదైనా సరే ఫస్ట్ ఊడా లూప్ అంటారండి దీన్ని. అబ్జర్వ్,
దాని తర్వాత అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత కొంచెం మూమెంట్ చేస్తాం దాని చుట్టూరు కన్ఫర్మ్ చేయడానికి. దాని తర్వాత డైరెక్షన్స్ ఇస్తాం. ఆ అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడే చేస్తామండి. అచ్చా, ఎక్కువ శాతం యూ షేప్లో ఇస్తుంటారు ఎందుకండి? ఆబ్వియస్లీ బోర్డర్ ఏరియాస్లో అయితే యూ షేప్లోనే జరగాలి. ఫుల్ సర్కిల్ తిప్పడం అంటే చాలా ముందర అంటే మూమెంట్ టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుందండి. తర్వాత జనరల్గా కొండల్లో ఒక ఏరియా ఇన్యాక్సెసిబుల్ అంటే ఇప్పుడు తిరుపతి కొండల్లోనే చూస్తే లాస్ట్లో మీరు కనిపిస్తుందో లేదో నిటారుగా ఉంటాయి. ఆబ్వియస్లీ ఆ సైడ్ నుంచి దిగలేడు ఎక్కలేడు. సో అటువంటి ఏరియాస్ని కొంచెం లో ప్రయారిటీ. మీకు ఎప్పుడు ట్రూప్స్ పాజిటివ్ ఉంటుందండి ఏ ఆపరేషన్కైనా సరే. కానీ ఒక్కొక్కసారి మనలో మనకి క్రాస్ ఫైర్ అయిపోవడం వల్ల కూడా చనిపోతుంటారు కదండి. ఉంటుందండి. అదే అవన్నీ కూడా వాళ్ళ వైపు నుంచి అకౌంట్ వేస్తుంటారని వాడుతుంది. అలాగనే ఉండదండి. మా ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్లో చాలా సీరియస్గా ఉంటామండి. అటువంటిది ఏది క్రాస్ ఫైర్ అని రాస్తారు. క్రాస్ ఫైర్ అంటే క్రాస్ ఫైర్. నేను ఉన్నప్పుడు నా మణిపూర్లో ఓసారి ఒక అంబుష్ అయింది. నేను అప్పుడు లీవ్కి వచ్చాను. నా ఏరియాలో అయింది. ఆ ఏరియాలో అయినప్పుడు ఎక్కడ అంటే మా జవాన్ ఒక అతను చనిపోయాడు, డ్రైవర్ పోయాడు, ఒక ఎల్ఎంజీ రేడియో సెట్ ఇవన్నీ పట్టుకెళ్ళిపోయారు, 4 AK-47. వాళ్ళ గురించి వెంటనే ఆ మల్టిపుల్ టీమ్స్ లాంచ్ అయినాయండి చండేల్ డిస్ట్రిక్ట్లో. అందులో ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మా 2 పెట్రోల్స్ అంటే వేరే సైడ్ నుంచి వచ్చిన పెట్రోలు, ఈ సైడ్ నుంచి వచ్చిన పెట్రోలు, ఎందుకంటే అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. కన్ఫ్యూజన్లో ఓ ఫైర్ అయిందండి. ఆ ఫైర్ అవడంలో ఒక అతనికి మా వాళ్ళకే మా బుల్లెట్లే తగిలినాయండి ఒక కాలుకి, కాతే బతికిపోయాడు. అందుకని చెప్పి కొన్ని సిగ్నల్స్ ఉంటాయండి. అందుకని జనరల్గా ఈ స్కౌట్స్ చాలా వెల్ ట్రైన్డ్ పీపుల్ కానీ పెట్టవండి. ఇప్పుడు అస్సాం రైఫిల్లోనే యాక్చువల్గా నాకు ఒక పర్మనెంట్ స్కౌట్ ఉండేవాడు. వాడు ఏంటంటే టోటల్ అసలు ఇల్లిటరేట్ అండి. కాకపోతే ఏంటంటే మ్యాప్లో ఇలా చూపించగానే ఇక్కడికి వెళ్ళాలంటే ఏదో లెక్కలు వేసుకుంటాడు, కరెక్ట్గా వెళ్ళిపోతాడు. మరి ఎలాగ వెళ్తాడో నాకు ఇప్పుడు అర్థం కాలేదు. అలాగే 1972 వరల్డ్ వార్ కూడా ఒకటి ఉంది. కొంతమంది గుర్ఖాసు ఎక్కడో మణిపూర్ బర్మా బోర్డర్లో ఆ సైడ్కి కరెక్ట్గా చేరుకున్నారు, రీఎన్ఫోర్స్మెంట్ చేరాల్సిందే. సో అక్కడ అతను రిసీవ్ చేసుకున్న అతను ఆశ్చర్యపోయాడు, మీరు ఇంత తొందరగా ఎలాగ వచ్చేసారని. వచ్చేస్తే సాబ్ మాకు అక్కడ మ్యాప్ ఇచ్చారు, ఆ మ్యాప్ పట్టుకుని వచ్చేసా అన్నాడు. ఎందుకే వాళ్ళకి ఇచ్చిన మ్యాప్ ఏంటి? కలకత్తా స్ట్రీట్ మ్యాప్ అండి. ఇలా వెళ్ళారంటే వాళ్ళకి ఏంటంటే వీళ్ళందరూ న్యాచురల్ ఫైటర్స్ అండి. కొండల్లో వీటిలో ఉండి వాళ్ళకి ఇన్స్టింక్ట్స్ ఉంటాయండి. ఈ వాడిని బ్రిగేడియర్ అనేవారు, అంటే నా పర్మనెంట్ స్కౌట్ని. ఆ బ్రిగేడియర్ ముందర ఉన్నప్పుడు వాడు చెప్పేవాడు ఏదో కొంచెం గడబడి జరుగుతుంది. వాడు ఆ రోజు ఉండడం వల్లనే ఆ ఎల్ఎంజీ వాడిని లైవ్గా పట్టుకోగలిగాం. లేకపోతే అది మీరు అన్నట్టుగానే అయింది. వాడు ఏంటంటే డబుల్ ఫీట్ చేశాడు, అందువల్ల నా మీద ఫైర్ అవ్వలేదు. లేకపోతే ఆ రోజు చాలా క్యాజువాలిటీస్ అయ్యాయి. సార్ మీరు పాకిస్తాన్ చూసారు, నార్త్ ఈస్ట్ చూసారు. ఎక్కువ టఫ్ ఉన్న టెరైన్ ఎక్కడ ఉంది? టఫ్ ఉన్న ఎనిమిస్ ఎక్కడ ఉంటారు? ఇంటెలిజెంట్ ఎనిమీస్ మోస్ట్ వెల్ ట్రైన్ నాగా సార్. వాళ్ళు జంగిల్లోర్లో, ఎందుకంటే ఇందాక పాముది చెప్పాను కదా, ప్రతి వాళ్ళు అటువంటి వాళ్ళు లెక్కేసుకోవచ్చు. పాకిస్తాన్ కానీ డేంజర్? ఇది డేంజర్ కాదండి. వాళ్ళు మధ్యలో అంటే ఇప్పుడు నేను కొంచెం డైగ్రెస్ అవ్వాల్సి వస్తుంది, బట్ ఐ విల్, ఎందుకంటే అది చాలామంది తెలియదు. బ్రిటిష్ ఈ వెస్టర్న్ థింకింగ్లో వాళ్ళకు ఒక బాధ ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ క్రిస్టియన్ కంట్రీ లేదండి. నాగాలాండ్ని క్రిస్టియన్ కంట్రీ చేయాలనుకున్నారు, అందుకని చాలా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ మొరార్జీ దేశాయ్ టైంలో కొంచెం వీక్ పొలిటికల్గా కనిపించింది వాళ్ళకి, చాలా రిసోర్సెస్ పంప్ చేయాలని చూశారు. నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అంటారు వాళ్ళు, వాళ్ళకి యూకే అసైలం ఇచ్చింది. సో ఆ టైంలో వాళ్ళు ఒక క్రిస్టియన్ కంట్రీని తయారు చేద్దాం అనుకున్నారు. ప్లస్ చైనా సైడ్ కూడా చాలా సపోర్ట్ వచ్చింది. చైనాలో ట్రైనింగ్ ఇవ్వడం, కమ్యూనిజం మీద ఇది చేయడం, 6th గ్యాంగ్, 7th గ్యాంగ్, చైనా రిటర్న్ గ్యాంగ్స్ అనేవారు, ఇదంతా ఉండేది. సో వాళ్ళు విపరీతమైన వెల్ ట్రైన్డ్ అండి. అదే ఇందాక చెప్పాను కదండి, ఈ రూమ్కి 3 times ఉన్న సైజులో 50 మంది ట్రైనింగ్ ఇచ్చేసేవాళ్ళండి. ఇక్కడే పడుకోవడం, వెదులతో చేసిన పడుకోవడం, భోజనం అక్కడే. కన్నా వాళ్ళు వేరే విధంగా ట్రైనింగ్ అండి. వాళ్ళది రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ ఎక్కువ, వీళ్ళది రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ ఉంది కానీ రిలీజియన్ ప్రైమరీ కాదు, రిలీజియన్ కోసం ఫైట్ చేయట్లేదు. అంటే బేసికలీ ఇండిపెండెన్స్ అడుగుతున్నారు. అంటే వెస్టర్న్ పవర్స్కి కొంచెం మామూలుగా, అంటే క్రిస్టియన్ కంట్రీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ లేదు. నిన్న మొన్న కూడా బంగ్లాదేశ్ ఈ చిట్టగాంగ్ హిల్స్ ఇవన్నీ, మిజో హిల్స్ ఇవన్నీ ఇప్పుడు కూడా మళ్ళీ వార్త వస్తుందండి, కొంచెం క్రిస్టియన్ కంట్రీ ఎలాగైనా చేద్దామా అని. సార్ బంగ్లాదేశ్కి వచ్చాం మనం. ఇటీవల జరుగుతాం బంగ్లాదేశ్ ఇష్యూలో. యాక్చువల్గా మన దేశం ఆ దేశాన్ని పుట్టించింది, జాగ్రత్త కాపాడింది, ఒక మంచి పొజిషన్లో తీసుకొస్తున్నది.
ఇంటర్నల్గా ఇంత ఇష్యూ జరుగుతుంది అన్న విషయం వాళ్ళు కనిపెట్టలేదా? లేదు దీని వెనక ఏమైనా మనం అనుకున్నట్లుగా పాకిస్తాన్ హస్తం ఉంది అనుకోవచ్చా? 100% ఉందండి. సేమ్ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోవడం మొదలుపెట్టారో దాదాపు 1 year తర్వాత, అప్పుడు ఎప్పుడైతే షిమ్లా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత భుట్టో ఫేమస్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, మనం గడ్డి తిందాం కానీ ఇండియాని బ్లీడ్ చేయాలి 1000 cuts తోటని. ఆ పాలసీ ప్రకారమే వన్ ఆఫ్ ది అంటే పాలసీ భుట్టో స్టేట్మెంట్ ఇప్పటికీ ఉందంటారా దాని ప్రభావం? ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు కూడా ఉందండి. అది ఏంటంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అయిపోయింది. బేసిక్ ప్రిన్సిపల్ అదేంటిది మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద అయిపోయింది. ఓకే. అంటే జమాత్ ఇస్లాంలో అంత పవర్ఫుల్ ఉందండి అక్కడ బంగ్లాదేశ్లో? ఉందండి. ప్రస్తుతానికి ఈవెన్ యూనస్ గవర్నమెంట్ ఫామ్ చేశారంటున్నారు. కానీ నేను అనుకోవడం వాళ్ళది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. బిఎన్పిని సైడ్ లైన్ చేస్తారు వాళ్ళు. సార్ బంగ్లాదేశ్ని డిస్టర్బ్ చేస్తే మనకి ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, చైనాకి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి డోక్లం ఏరియా, అక్కడి నుంచి 150 kilometers పడుతుందండి బంగ్లాదేశ్. సెకండ్ థింగ్ ఏంటంటే భూటాన్ ఈస్టర్న్ ఏరియాస్లో కూడా ప్రస్తుతం రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి ఉందండి. మన తవాంగ్కి వెస్ట్లో పడుతుంది అది. ఆ ఏరియా నుంచి బంగ్లాదేశ్లో రంగపూర్ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉంది, అక్కడికి మళ్ళీ 200 kilometers అండి. సో ఆ విధంగా బంగ్లాదేశ్ పాజిటివ్గా ఉండడం వాళ్ళకి బెటర్ అండి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియాకి బంగ్లాదేశ్కి ఉన్న ప్రాబ్లమ్స్ బై అండ్ లార్జ్ రిజాల్వ్ అయిపోయినాయండి. అవును. రివర్ కానీ ల్యాండ్ ఏరియాస్ కానీ అన్ని రిజాల్వ్, ప్లస్ ట్రేడ్ కూడా బాగా జరుగుతుంది. ల్యాండ్ రూట్ ఓపెన్ అయిపోయింది, రైల్వే రూట్ ఓపెన్ అవుతుంది. తర్వాత బాగా ఎడ్యుకేషన్ కూడా, ఎక్స్చేంజెస్ కూడా బాగా నడుస్తున్నాయి. ఎక్సెప్ట్ మన ఇండియాకి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్, బికాజ్ వాళ్ళది లార్జ్ పాపులేషన్, పోర్ పాపులేషన్, రివర్ అండ్ టెరైన్, ఫ్లడ్స్ వస్తే తట్టుకోలేరు. ఆబ్వియస్లీ దే హ్యావ్ గాట్ రీజన్స్ ఫర్ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్. అది తప్పించి మనకి ప్రాబ్లమ్స్ లేవు. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ జమాతే ఇస్లామీ ద్వారా పోనీ అంటే ఒక పాయింట్ ఉందనుకోండి, 30% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలన్నది. ఇన్నేళ్ళు 50 years అయిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్కి కూడా ఎందుకు ఇవ్వాలి, ఫ్రీడమ్ ఫైటర్స్ అయినంత మాత్రాన అన్నది కవర్ అది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్, ఈ కవర్ ఒకటి పట్టుకుంటారండి. ఇప్పుడు ఐ విల్ నాట్ డైగ్రెస్ ఇన్ టు పాలిటిక్స్, బట్ ఫార్మర్స్ ఎడ్యుకేషన్ అన్నది ఏంటంటే అదొక కవర్. నిజంగా పంజాబ్ ఫార్మర్స్ ఆర్ ద రిచెస్ట్, సో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు పంజాబ్ హర్యానా ఫార్మర్స్కి. ఇంకా జార్ఖండ్ అక్కడ ఏదైనా జరిగితే మనం అనుకోవచ్చు పాపం పేదవాళ్ళని, కానీ అది ఏంటంటే బేసికలీ అది ఒక కవర్ అన్నమాట. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ కవర్ని పెట్టుకుంటూ మన వైపు అటాక్ చేద్దామని కాదండి, వాళ్ళ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో తీసుకోవడం. ఆ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో తీసుకుంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే మయన్మార్లో కూడా డ్రగ్స్ ఉన్నాయండి. ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్స్ వీళ్ళు తీసుకురావచ్చు, వయా షిప్లో కానీ బై ఎయిర్ కానీ తీసుకురావచ్చు. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మన ఇండియన్ బోర్డర్స్లోకి తీసుకురావచ్చు. మనకి ఆల్రెడీ ఫేక్ కరెన్సీ వస్తుంది కదా బంగ్లాదేశ్. ఫేక్ కరెన్సీ ఎప్పుడు ఉంటుందండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది డిమానిటైజేషన్ తర్వాత. నేను ఒకప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక ఒరిజినల్ నోటు ఒక పాకిస్తాన్లో ప్రింట్ అయిన నోటు తీసి పంపించాను. వాళ్ళు సర్టిఫై చేయలేకపోయారు ఒరిజినల్ ఆర్ డూప్లికేట్ అన్నది. ఎందుకంటే పేపరు అదే, ఇంకు అదే, ప్రింటింగ్ ప్రెస్ కూడా అదే. అంటే మనకి ఇప్పుడు డ్రగ్స్ ఈ రూట్లో తీసుకురావడానికి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చా? చేస్తున్నారండి, ఆల్రెడీ చేస్తున్నారు. మీకు పాత హుండీ సిస్టమ్ అని ఉండేది. అంటే ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మీరు వెళ్తా ఉంటే మీకు అక్కడ డబ్బులు కావాలి. ఈ ఊరు కోమటికి చెప్తే ఆ ఊరు కోమటి డబ్బులు ఇచ్చేసేవాడు, వాళ్ళకి ఏదో గుర్తుంటుంది. మధ్యలో వాళ్ళు సెటిల్మెంట్ వాళ్ళు ఏదో చేసుకునేవారు, దాన్ని హుండీ సిస్టమ్ అనేవారు. ఇప్పుడు కూడా గుజరాత్ వీటిలో ఉంటుంది బాగా, ఇదే మీకు హవాలాలో ఎక్కువ వాడతారు బేసికలీ మిడిల్ ఈస్ట్ నుంచి. అదే సిస్టంలో గిలానీ గారి దగ్గరికి వెళ్తే మీరు మీ అబ్బాయికి మెడికల్ సీట్ కావాలి బంగ్లాదేశ్లో అంటే ఆయన ఒక లెటర్ రాసిస్తాడు, రికమెండేషన్ లెటర్. మీరు ఆ రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళి బంగ్లాదేశ్లో అడ్మిషన్ తీసుకోండి, మీకు ఫీజు ఎవడో ఛార్జ్ చేయడు, బికాస్ ద ఫీజ్ విల్ బి పెయిడ్ బై సంబడి, పాకిస్తాన్ ఏజెంట్స్. అంటే ఏంటంటే అంత మనీ గిలానీ గారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. కానీ మన పక్కనే త్రిపుర ఉంది, అస్సాం, మేఘాలయ ఇవన్నీ ఉన్నాయి కదా బంగ్లాదేశ్ బోర్డర్గా. అక్కడ మనకు ఫోర్స్ ఉంది, బిఎస్ఎఫ్ ఉంది కదా, వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేయలేరా ఈ విధంగా వస్తుంది? ఏంటంటే ఆబ్వియస్లీ సమ్ అమౌంట్ ఆఫ్ అంటే ఏంటంటే ఐ వోంట్ సే కరప్షన్ అనే దిస్ థింగ్, కొంత ఎవరో ఒకళ్ళు ఒక నెగిటివ్ ఎలిమెంట్ ఉండొచ్చు. మొన్న ఎవరినో పట్టుకున్నారు కూడాను, అది ఉంటుందండి. తర్వాత ఏంటంటే ఒక ఇంటి నుంచి మీకు బంగ్లాదేశ్ త్రిపుర బోర్డర్లో చూస్తే
ఒకటి నుంచి ఒక ఇల్లుకి మధ్యలో బౌండరీ వాల్ ఉంటుందండి. అవునట వాల్ కూడా కాదు, అది ఫెన్స్ ఒక వీధి ఉంటుంది, ఒక గోడ ఉంటుంది. ఉంటుంది. దాని కింద వాడు ఇదేంటిది సొరంగం తవ్వేస్తాడు, హాయిగా వాడికి డబ్బులు. దాని తర్వాత ఇండియాలో కూడా బ్రోకర్స్, ఇప్పుడు మన యూపీలో పట్టుకున్నారు బ్రోకర్స్ని చాలామంది. నేను వెస్ట్ బెంగాల్లో చూసేవాడిని. వాడు వచ్చేవాడు డూప్లికేట్, వెంటనే రాగానే కౌన్సిలర్ వెళ్ళి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకేమన్నా కార్డులు ఉంటే వాళ్ళు మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్ 100% పే చేస్తారండి. అంటే వితిన్ 2 years ఎన్ని ప్రూఫ్లు తయారు చేస్తారంటే సిటిజన్షిప్కి అన్నీ దొరుకుతాయి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మన సౌత్ ఇండియాకి ఇలా రావడం మొదలు పెడతారు. వచ్చినప్పుడు మండల్ అని ఎం మండల్ అంటారు. ఎం మండల్ అంటే ఏంటి? మహమ్మద్ మండల్. అది మనకి ఇంటిగ్రేషన్, అది మనకు తెలీదు. ఎం మండల్ అంటాడు. ఆ మహమ్మద్ మండల్, కల్పన మండల్. కల్పన మండల్ అన్నది షీజ్ అ ముస్లిం ఉమెన్. ఇది చాలామంది న్యూట్రల్ నేమ్స్ పెడతారు. మన సౌత్ ఇండియాలో కూడా కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు రవి, సూరజ్ ఇటువంటి నాన్ రిలీజియస్ జాదా సిగ్నిఫికెన్స్ లేని న్యూట్రల్ నేమ్స్ పెడతారు. అలాగే వాళ్ళు కూడా న్యూట్రల్ నేమ్స్ పెడతారు. అంటే మన మండల్ అంటే బీహార్, ఒక ఓబీసీ టైప్ క్యాస్ట్ అండి అది వెస్ట్ బెంగాల్లో. మనం అందరూ అదే అనుకుంటాం, కానీ అది ఏంటంటే యాక్చువల్గా ఇది ఏమన్నంటే మా పాత ఇస్లాంలో కూడా మన ఇండియన్ కన్వర్టీస్లో క్యాస్టిజం ఉందండి. మీకు పూంచ్ ఏరియాలో రాజ్పుత్ ముస్లిమ్స్ చాలామంది ఓబీసీ ముస్లిమ్స్ని, ఎస్సీ ముస్లిమ్స్ని చంపేసేవారు పెళ్ళిళ్ళు అయితే. అదే క్రాస్ మ్యారేజెస్ ఎవరైనా ఫోర్స్ చేస్తే చాలా మర్డర్స్ వరకు అయ్యాయి. ఒక ఇష్యూ తీసుకొస్తాం. ఇటీవల కాలంలో BSFలో ఒక డీజీని అర్జెంట్గా మార్చారు. కొంతమంది ఆ ఆఫీసర్లు బోర్డర్లో మర్డర్ అవ్వడం, అది దానికి సీనియర్ ఆఫీసర్ ఇష్యూ ఉంటుందండి. అదే ఎందుకు మార్చారు మనకి ఐడియా లేదండి. ఎందుకంటే నేను మీలాగే మీడియా నుంచి, పేపర్స్ నుంచి చదువుతాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెపరేట్ ఐడియా. అంటే ఒక ఇష్యూ జరిగిందంటే పై లెవెల్ వరకు కూడా పనిష్మెంట్ ఉంటుందా అని? ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. ఎస్పెషల్లీ నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయితే మాత్రం తప్పనిసరిగా ఉంటుందండి. సార్ ఇంకొక విషయం, మీరు చాలా కాలం పనిచేశారు. ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే సెలబ్రేషన్స్ ఎలాగుంటాయండి? బోర్డర్లో ఏముండవండి. ఉండవా? కీర్ చేయడం తప్పితే కానీ ఇంకేముండవు. ఎందుకంటే మా దగ్గర టైం ఎక్కడుంది? మన ఇదేంటిది బోల్డ్ అంత ఫ్రంటేజ్ పట్టుకోవాలి. ఎల్సీలో ఉంటే లోపల ఉంటే టెర్రరిస్టులు తప్పనిసరిగా ఏదో చేస్తారు. సో ఆల్ ట్రూప్స్ విల్ బి అవుట్. కానీ వాఘా బార్డర్లో కానీ అటువంటి దగ్గర వాఘా బార్డర్లో కూడా ఏముండదండి. వాఘా బార్డర్ యాక్చువల్గా అదొక పెద్ద డ్రామా అండి. ఐఎమ్ నాట్ పర్సనలీ లైకింగ్ ఇట్. అవునా? ఏంటంటే ఈ విపరీతాలు మన ఇండియాకి పాకిస్తాన్కి ఏంటంటే బేసికలీ ప్రాబ్లం ఏంటంటే ఈ క్రికెట్ ఒకటి, ఈ తర్వాత ఈ సినీ స్టార్లు ఒకటి, తర్వాత మ్యూజిషియన్స్ ఒకటి, ఈ వాఘా బార్డర్ లాంటి డ్రామాలు ఒకటి పెట్టేసుకుని థింగ్స్ డైల్యూట్ అవుతున్నాయండి. అంటే యూ ఆర్ నాట్ టేకింగ్ ద ఇష్యూస్ సీరియస్లీ. ఏముంది, క్రికెట్ మ్యాచ్లో బెట్టింగ్ జరుగుతుంది. సో ఇండియా పాకిస్తాన్ రైవల్స్ అనగానే బెట్టింగ్ విపరీతంగా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎఫెక్టెడ్ పార్టీస్ ఏదో లాభసాటి పొందుతున్నారు తప్పితే కానీ మన దేశానికి నిజంగా ఒరిగింది ఏముందని చెప్పండి నాకు. ఓకే, వాఘా బార్డర్ వల్ల నష్టం ఏంటండి? అంత డ్రిల్స్ చేయాల్సిన అవసరం ఉందా? ఏదో నాటకం మన పాత పౌరాణిక నాటకాల్లో అని పాడినట్టు ఉంటుంది అంతేగాని. అంటే అక్కడ వరకే మనం ఫ్రెండ్షిప్, మిగతా అంతా శత్రువుగా నడుస్తుంది కదా? శత్రువుగా నడుస్తూనే ఉంది కదా. అంటే ప్రొఫెషనల్గా ఉందాం మామూలుగా. అంటే బోర్డర్ క్లోజ్ అవుతుంది, గేటు అంతకుముందు ఓపెన్ చేసేవారు, ట్రైన్ వెళ్ళేది, బస్సులు వెళ్ళేవి, క్లోజ్ చేస్తున్నారు. సో నార్మల్గా దాన్ని చూడడానికి పోనీ జస్ట్ ఎలా క్లోజ్ చేస్తారన్నది చూడ, దానికి విపరీతంగా తలకు తగిలేటట్టు కాలు డ్రిల్ చేయడం, ఆ సైడ్ నువ్వు గొప్ప నేను గొప్ప అని, తర్వాత అక్కడ అందరూ 7 అడుగుల వాళ్ళని పెట్టడం, ఇదంతా ఏంటంటే హూమ్ ఆర్ యూ ట్రైన్ టు ప్రూవ్? అదే రిలేషన్ మొత్తం అంత ఉంటే బాగుంటుంది అంటారు ఆ ఫ్రెండ్స్. అలా కాదండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన 13 ఇష్యూస్ ఉన్నాయండి, బేసిక్ ఇష్యూస్ లెక్కెడితే. ఆ 13 ఇష్యూస్లో ఎకానమీ ఒకటండి. ఇప్పుడు పాకిస్తాన్లో బేసికలీ తినే ఉల్లిపాయలు, బంగాళదుంపలు మన సైడ్ కూడా అయ్యే పాపులర్. మన సైడ్ ఉల్లిపాయలు తక్కువ రేట్ పెరిగిపోయినప్పుడు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ పెరిగినప్పుడు మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మ్యూచువల్లీ బెనిఫిషియల్లీ బ్రోకర్స్, చిన్న వర్తకులు, ఫార్మర్స్ అందరూ బెనిఫిట్ అవుతారు. ఇంతకీ నిజాన్ని చూస్తే ఏంటంటే పాకిస్తాన్ సైడ్ కూడా 1948 ముందర మన వాళ్ళే కదండి. అవునండి. పెద్ద ఏం కల్చర్లో ఏం తేడా లేదు. అందరూ లాస్ట్ కన్వర్టీసు. ఆ కన్వర్టీస్లో కూడా అందరూ ఫోర్స్ఫుల్ కన్వర్జన్స్ బై మర్డర్ కానీ, రేప్ కానీ, ఎకనామికల్ రీజన్స్ కానీ, ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని కానీ ఆయన కన్వర్జన్స్ తప్పితే కానీ నిజంగా స్పిరిచువల్ కన్వర్జన్స్ ఏం కాదు. కరెక్ట్. అది అంటే మీరు చెప్తుంది వాఘా బార్డర్ లాంటి డ్రామాలు కాకుండా ఆ 13 ఇష్యూస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలండి. చేస్తే కొంచెం బెనిఫిట్ అంటారు. బెనిఫిట్. కానీ కొంతమంది ఏమంటారంటే
ఇటు పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇటు ఇండియన్ ఆర్మీ కానీ ఆ ఇష్యూ ఉంది కాబట్టి 2 ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ ఇష్యూ క్లోజ్ అయిపోతే 2 ఏజెన్సీకి పెద్ద పని ఉండదు అనేది అంటారు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా బడ్జెట్లో. మరి శ్రీలంక ఎవరు వెళ్ళారండి? మనం ఇండియన్ ఆర్మీ వెళ్ళింది కదా. అవును. మరి ఇండియన్ ఆర్మీ అప్పుడు ఎందుకు అవసరం వచ్చింది? అలాగే ఇప్పుడు ఇండియా సూపర్ పవర్ అవుతుందండి. 1986లోనే టైము ఇండియా నెక్స్ట్ సూపర్ పవర్ అని చెప్పి కవర్ పేజ్ మీద నేను ఆ కాపీ ఇప్పుడు కూడా ఉంచుకుంటున్నాను. అది ఇప్పుడు ఇండియా సూపర్ పవర్ అయింది అనుకోండి. మాల్దీవ్స్లో 1980 మాల్దీవ్స్లో ఎవరు ఇంటర్ఫియర్ అయ్యారండి? అప్పుడు ఎల్టీటీ వాళ్ళు క్యాప్చర్ చేస్తుంటే మందేనే. రేపు ఇంకా వేరే ఆఫ్రికన్ కంట్రీస్లో ఎప్పుడైనా ఇంటర్ఫియరెన్స్ అవ్వాల్సి వస్తే ఎవరు చేస్తారండి? అంటే అక్కడి వరకు ఓకే. ఈ ఇష్యూను మీరు చెప్తున్నారు 13 అంశాల మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి కానీ పాకిస్తాన్ బోర్డర్ మాకు హెల్ప్ హ్యాపీ అండి. ఎందుకంటే ఈ రోజున ఇండియన్ ఆర్మీలో 12,000 ఆఫీసర్స్ డెఫిషియన్సీ ఉందండి. చాలామంది తెలియదు. రిజర్వేషన్స్ లేవు, రారు మనుషులు. అంతేందుకు మా ఫ్యామిలీ ఇమీడియట్ ఫ్యామిలీలోనే కొంతమంది అమ్మాయిలు చెప్తే ఎందుకు ఒకసారి షార్ట్ సర్వీస్ చేసి రండర్లో అంటే నేను వెళ్ళేది, నాకు టీసీఎస్ ఇన్ఫోసిస్ ఉంది, హాయిగా ఏసీ, ఈ మధ్యన వర్క్ ఫ్రమ్ హోము, ఇంక ఇంటిలోంచి కదలక్క లేకుండా హాయిగా గోదావరి గట్టును కూర్చుని చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఇండియన్ ఆర్మీ ఉండాలి, దాన్ని ఎవరు కించపరచట్లేదు, దాన్ని కాదని మనం. నేను ఒకటి చెప్పనండి, మీకు ఇన్సూరెన్స్ పాలసీ లేదనుకోండి ఏమవుతుంది? ఒకవేళ ఏదైనా అయితే నేను అంటుంది ఇండియన్ ఆర్మీ ఉండాల్సిందే, ఉండాల్సిందే. పాకిస్తాన్ ఆర్మీకి కానీ ఇండియన్ ఆర్మీకి కానీ పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూ లేకపోతే పెద్దకి వర్క్ ఉండదు అని కొంతమంది అంటుంటారు. ఎవరు చెప్పారండి? ఇది మామూలుగా ఇది చాలా రాంగ్ ఇంప్రెషన్ అండి. మన ఇండియా పాకిస్తాన్ వేరుపాటు పడింది కమ్యూనల్ ఇష్యూస్ మీద. అదే కమ్యూనిటీ మన ఇండియాలో 15 to 20% ఉందండి. ఇక్కడ కూడా పొలిటీషియన్స్ వేరు వేరు విధానాలుగా దాన్ని ఏదో ఇష్యూ రైజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సపోర్ట్గా ఎప్పుడైనా సరే మీరు పల్లెటూరులో కూడా చూడండి, ఇద్దరు బ్రదర్స్ సెపరేట్ అవుతారు. పెద్ద బ్రదర్ ఎప్పుడు మీకు ప్రతి సినిమాలోనూ జనరల్గా ధర్మం ప్రకారం నడుచుకునే విధంగా ఉంటాడు, చిన్నోడు ఎప్పుడు కొంచెం వెదవలానే ఉంటాడు. అదే సేమ్ అండి, అది ఎప్పుడు ఊరుకోదు. ఇది హ్యూమన్ నేచర్ అండి. ఇప్పుడు అంతెందుకు ఇంకోటి అంటానండి, ఒక 20 years తర్వాత మన ఇండియా నిజంగా సూపర్ పవర్ అయినప్పుడు, ఇప్పుడు అమెరికా ఎలా చేస్తుందో మనం ఊరుకుంటామండి? మనం అలాగే చేస్తాం కదా. ఈరోజు మన చోళ ఎంపైర్ తీసుకెళ్ళి ఇండోనేషియా, వియత్నాం ఇవన్నీ క్యాప్చర్ చేయగలిగినప్పుడు ఆ హిస్టరీ ఎవరు మనకి చెప్పక మనం చదవట్లేదు. కానీ నిజంగా చూస్తే అండి మన ఒకప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా కంప్లీట్ చోళ ఎంపైర్. సార్ మీరు చేసిన ఆపరేషన్లో శ్రీలంక టాపిక్ తీసుకొచ్చారు, అటువైపు వెళ్ళారు ఎప్పుడైనా? నేను శ్రీలంక ఎంటర్ అవ్వలేదండి. పక్క స్టేట్కి తమిళనాడులో ఉన్నాను, మొత్తం చూశాను. తమిళనాడు కాదండి, కంట్రీ ఏ కంట్రీకి వెళ్ళి చేశారు? నేను బయటకి ఎక్కడూ వెళ్ళలేదండి. ఒకసారి మాత్రం ఇజ్రాయెల్ వెళ్ళాను, ఒకసారి అమెరికా పర్సనల్ విజిట్ మీద వెళ్ళాను. ఓకే, అమెరికా కాకుండా ఇజ్రాయెల్ ఆపరేషన్ చెప్పండి. ఇజ్రాయెల్ అనగానే అందరికీ కూడా టెక్నాలజీ బాగుంటుంది, వెపన్స్ విషయంలో చాలా లేటెస్ట్ ఉంటాయి అంటారు, వాస్తవం అంటారు? అవునండి, దెన్ నో డౌట్ అబౌట్ ఇట్. అదేమవుతుందంటే నిజంగా చెప్పాలంటే 1917 ముందర అసలు ఇజ్రాయెల్ అన్న కాన్సెప్టే ఉండేది కాదండి. బెల్ఫోర్ డిక్లరేషన్ అని చెప్పి ఒక మినిస్టర్ పేరు మీద బెల్ఫోర్ డిక్లరేషన్ పెట్టారు. అందులో మనకి ఇజ్రాయెల్ అంటూ ఒక స్టేట్ ఉండాలని. ఎందుకంటే మీరు టర్కిష్ ఎంపైర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్స్ బిట్వీన్ 12th century అండ్ 19th century అనుకోండి, 20th century, కానీ 19th century లెక్కెట్టుకున్నాం. వీళ్ళు కూడా జ్యూస్ని తక్కువ చూసేవారు. ఏ టర్కిష్ సుల్తాన్ కూడా ఒక జూను పెళ్లి చేసుకోలేరు. వాళ్ళు క్రిస్టియన్స్ని స్లేవ్స్ కింద తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్లేవ్కి పుట్టినారు సుల్తాన్లే, కానీ ఎవరు మీకు వీరు లేరు, జ్యూస్ ఎవరు లేరు. క్రిస్టియన్స్ కూడా అందరూ జ్యూస్ని వేరుపాటుగా చూసేవారు, ఎందుకంటే వీళ్ళు బిజినెస్ కమ్యూనిటీ కింద లెక్క. సో ప్లస్ వీళ్ళకి ఆర్థోడాక్సీ కొంచెం ఎక్కువ, దాంతో ఎప్పుడు వేరుపాటుగానే ఉండేవాళ్ళు. సో నెయిదర్ క్రిస్టియన్స్ లుక్డ్ ఆఫ్టర్ దెమ్ నార్ ఇస్లాం లుక్డ్ ఆఫ్టర్ దెమ్. సో వీళ్ళు ఏమనుకున్నారంటే అప్పటికి 2000, 3000 ఉండేది. లెబనాన్ ఫిలిస్టీన్స్ అనేవారు అంతకుముందు, ఆ లెబనాన్ ఏరియాలో ఉండేవారు. సారీ, లెబనాన్ కాదు, లెబనాన్ అండ్ ప్యాలెస్టీన్ ఏరియాలో ఉండేవారు. 2000 ఉండేది. అది ఎప్పుడైతే డిక్లేర్ అయిందో స్పాన్సర్ చేయడం మొదలుపెట్టారు. షిప్పుల్లో పంపించరా అంటే వెళ్ళరా అంటే ఎవరు వెళ్ళేవారు కాదు. 20,000 వచ్చారు మ్యాక్సిమం. ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీలో ప్రాసిక్యూషన్ మొదలైందో, ఎస్పెషల్లీ ఆఫ్టర్ క్యాప్చర్ ఆఫ్ పోలాండ్, అప్పుడు మొత్తం అంతా డిసైడ్ చేసుకున్నారు ఇక్కడికి వెళ్ళాలని. అదే సడన్గా పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది.
1930లో 20 lakhs ఎంత ఉన్నది, 40 కల్లా 50 lakhs 60 lakhs దాటిపోయింది. వీళ్ళకి సర్వైవల్ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి MiG-21 ఉంది కదండి, రష్యా అప్పుడు 1962 వార్లో అప్పుడు మనకి హెల్ప్ చేస్తే ఇచ్చింది. అప్పట్లో లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అది. ఒక రష్యన్ జూ ఉండేవాడు, వాడిని ఎలాగో వీళ్ళు పట్టుకున్నారు. ఒక విమానం స్మగుల్ చేసేద్దాం, మనం చిన్న చిన్న స్మగుల్ చేస్తాం, వాళ్ళు విమానాలే స్మగుల్ చేస్తారు. సో వాడు ఏం చేశాడంటే ఆ విమానం టర్కీలో ల్యాండ్ చేసాడు, అంటే అక్కడి నుంచి పారిపోయి. అక్కడి నుంచి రాత్రి బెన్ గురియాన్ ఎయిర్పోర్ట్లో దిగిపోయింది. నైట్ 2 o'clock దిగిన కన్ఫర్మేషన్ రాగానే 1:30కి ఎంతకు దిగితే 2:30కి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో మీటింగ్ అయిందండి. సైంటిస్టులను కూడా పిలిచారు. వాడు ఏమన్నాడంటే ప్రైమ్ మినిస్టరు, దీన్ని ముక్కల కింద దిగట్టి రివర్స్ ఇంజనీరింగ్ చేసి 3 నెలల్లో నాకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చేయండి అని చెప్పారు. వాళ్ళు అన్నారు, ఇలాగ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అలాగ అవ్వదు, దానికి మెటలర్జీ వేరు, దాని ఫ్యాబ్రికేషన్ వేరు, దాని ఎలక్ట్రానిక్స్ వేరుగా ఉంటాయి, ఈ కమాండ్ కంట్రోల్స్ ఇవన్నీ బోల్డ్ అంతా చేయాల్సి ఉంటుంది, 5 years ఇవ్వండి అన్నారు. వాళ్ళు 4 yearsలో పూర్తి చేశారు వాళ్ళ ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇజ్రాయెల్ రివర్స్ ఇంజనీరింగ్ మొత్తం చేసి అందుకనే ఈ రోజున అమెరికాలో కూడా చైనా ఇండియన్స్ కంటే ఇజ్రాయెల్ అంటే ఎక్కువ భయపడతారు, టెక్నాలజీ ఎక్కడ ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసిపోతారు అని. సెకండ్ థింగ్, టెక్నాలజీ ఎక్కడ వచ్చిందండి వాళ్ళకి? బేసికలీ ఇప్పుడు అమెరికాలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ మెన్, బ్యాంక్స్ అవనివ్వండి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ జ్యూసే. అలాగే న్యూక్లియర్ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా జ్యూసే. యాక్చువల్లీ ఐన్స్టీన్ తోటి చేసిన అతను మెయిన్ ఆటమ్ బాంబ్ ఫిజికల్గా తయారు చేసిన అతను ఈ వాజ్ ఎ జూ. అతన్ని తీసేశారు తర్వాత, అతనికి ఇవ్వాల్సిన ఆనర్ ఇవ్వలేదు అమెరికన్స్ కూడా, ఇది జ్యూస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అని సస్పెషన్ మీద. కానీ ఇప్పుడు 2050 కావాల్సింది కూడా వాళ్ళు మోడల్ రెడీ చేసి పెడుతున్నారు కదా ఇజ్రాయెల్. ఫ్యూచర్ సర్వైవల్ కదండి, సర్వైవల్. మనకేముంది, ఓన్లీ వెపన్స్ మీద ఎందుకండి? ఇప్పుడు వాళ్ళది ఎంత అండి దేశం, 60/40. మనం ఇల్లు కట్టుకోవడానికి 60/40 square yards వాడతాం, వాళ్ళది 60/40 kilometers. పొద్దున్న బయలుదేరితే మొత్తం కంట్రీ అంతా చుట్టూరు తిరిగి వచ్చేయచ్చు. చుట్టూరు ఇస్లామిక్ దేశాలు, ఎప్పుడైనా 3 సార్లు ఆల్రెడీ యుద్ధం జరిగింది. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఓ ట్యాంక్ తయారు చేశారు. మిగతా ట్యాంక్స్ అన్నిటికీ 1500 bhp పైన మీకు ఇంజిన్ వెనకాల ఉంటుంది, ముందర ఆర్మర్ ప్లేటింగ్ ఉంటుంది, టర్రెట్ ఉంటుంది. టర్రెట్లో అది స్టీలు అది దీంతో వాడి మంచి వెపనరీ ఉంటుంది. వేరియస్ టైప్స్ ఆఫ్ ఎమ్యునిషన్స్ ఉంటాయి, 6-7 types ఉన్నాయి. దీనికి షీల్డ్ కింద ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు. అంటే ఏంటంటే ఏఐ వాడి ఇవన్నీ షీల్డ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ట్యాంక్ స్టార్ట్ చేసిన తర్వాత అరగంటలో బోర్డర్ దాటి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి రాకెట్ లాంచర్ ఫైర్ చేస్తే లేకపోతే మిసైల్ ఫైర్ చేస్తే ఈ ట్యాంక్ పాడైపోతుంది. అందుకని ఏం చేశారు, వీళ్ళు ఇంజిన్ తీసుకెళ్ళి ముందర పెట్టేశారు, దానికి మెర్కావాన్ ట్యాంక్ అని పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి రివర్స్ తిరగడం అటువంటిది ఏది లేదు, ఓన్లీ ఫార్వర్డ్ వెళ్ళడమే, అరగంటలో బోర్డర్ దాటి వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బాగా విపరీతంగా, ఎయిర్ డిఫెన్స్, మిసైల్ షీల్డ్ చూడండి. ఇప్పుడు ఇరాన్ ఇన్ని మిసైల్ రాకెట్స్ లాంచ్ చేసింది, కానీ వాళ్ళు ఐరన్ డోమ్ వల్ల వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. నిజంగా ఇన్ని రాకెట్స్ నిజంగా ఫైర్ చేస్తే అది దేశమే పల్వరైజ్ అయిపోవాలి. సార్ ఫ్రంట్కి ఇంజిన్ తీసుకురావడం వల్ల మిసైల్కి ఇబ్బంది అవుద్దన్నా? మిసైల్ పెనట్రేట్ చేయలేదండి, ఎందుకంటే మీకు ఆర్మర్ పెనట్రేషన్ అయినా కానీ ఇంజిన్ బ్లాక్ డీజిల్ ఇంజిన్ హెవీగా ఉంటుంది కదండి. 1800 HP ఇంజిన్ అంటే చూడండి ఎంత పవర్ఫుల్, ఎంత థిక్ ఇది ఉంటుందో. అది పెనట్రేట్ చేసి వెళ్ళడం కష్టం, అందుకని చెప్పి పీపుల్ సేఫ్గా ఉంటారనమాట. అలా చేశారు. మెర్కావా ట్యాంక్ అసలు అదొక్కటే అండి ప్రపంచంలో ఒకే ఒక ట్యాంక్ ఫ్రంట్లో ఉండేది ఇంజిన్. సార్ ఇజ్రాయెల్ గురించి చెప్పారు, నెక్స్ట్ మీ సర్వీస్లో కార్గిల్ వార్ అండి, అది పెద్ద చరిత్ర, దాని గురించి ఒకసారి చెప్పండి. లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆపరేషన్ ఎన్ని రోజులు జరిగింది? లీడులు ఇప్పుడు కార్గిల్ ఏంటంటే బేసికలీ కార్గిల్ ఏరియా అంతా షియా ముస్లిమ్స్ అండి. మనకి జోజిలా పాస్ ఉందండి, జోజిలా పాస్ పైన అంతా కార్గిల్ కింద మనం లెక్క పెట్టుకోవచ్చు. లడాక్ వరకు, లడాక్ ఏరియా ఏంటంటే బేసికలీ బుద్ధిస్టుల ఏరియా. ఆ పైన కర్దుంగ్లా పాస్ దాటిన తర్వాత 1-2 విలేజెస్ ఉన్నాయండి, తుర్తుక్ విలేజ్ అని, అందరూ బాల్టీ మాట్లాడతారు, అది ఫుల్ ముస్లిం విలేజ్ అండి. కానీ బేసికలీ వాళ్ళకి షియా కంటే ఇంకా డొసైల్ పీపుల్, అంటే బేసికలీ రిలీజియస్ ఫీలింగ్స్ అంత ఇంటెన్స్గా ఉండవు. వాళ్ళందరికీ వీళ్ళకి కొంచెం ఆరియన్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయండి, ప్లస్ బాల్టీ ఫుస్టో మాట్లాడతారు వీళ్ళు.
ముందర ఇన్పుట్స్ కొంచెం వచ్చినాయండి. ఆ రోజుల్లో ఏంటంటే 9 నుంచి ఇందాక అన్నట్టుగా 2004లో పాకిస్తాన్ సైడ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ హెవీయెస్ట్ అయిపోయి అది మోస్ట్ వెల్ ట్రైన్డ్ క్యాడర్స్ 94, 95 టు 95లో పీక్కి వెళ్ళిందండి. ఆ టైంలో ఏంటంటే ఇక్కడున్న రిజర్వ్ బ్రిగేడ్ని కూడా చైనా బోర్డర్ని ఏదైతే చూస్తుందో అది తీసుకెళ్ళి వ్యాలీలో పెట్టారండి. దానివల్ల ఏంటంటే ఈ కార్గిల్ ఇప్పుడు ఎంత ఫోర్స్ వస్తుందో అందులో 1/3 కూడా ఇక్కడ లేదండి. అది ఏంటంటే గ్లేషియర్ నుంచి తిరిగి వచ్చిన బెటాలియన్స్, కిందకి దిగి వచ్చిన బెటాలియన్స్ రెస్ట్ అండ్ రూప్ కీప్ కింద ఈ ఏరియాలో పెట్టేవాళ్ళు. కార్గిల్ ఒకప్పుడు అదే 95 టు 99 మధ్యలో అలా జరిగిందండి. అప్పుడు ముషరఫ్ ఒక ప్లాన్ వేసాడండి. మనం గ్లేషియర్ ఎలా 1984లో ఆక్యుపై చేసామండి. అంతకుముందు ఆ ఏరియా ఆక్యుపై ఉండేది కాదు. 1984లో మనం ఆక్యుపై చేసి ఏజీపీఎల్ లైన్ తీసుకొచ్చాం NJ 9842 పైన. వీడే అనుకున్నాడంటే ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉందంటే వర్చువల్లీ ట్రూప్స్ లేరు, ఆ లేని చోట మనం ఇప్పుడు చేసేసి ఇంకో సాయాచిని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు అనమాట. జోజిలా పాస్ ఉంది, జోజిలా పాస్ నార్త్లో అంటే ఇప్పుడు నార్త్లో ఇంకా ట్రూప్స్ తక్కువ. జోజిలా పాస్ క్రాస్ చేసేది ఓన్లీ సమ్మర్లో క్రాస్ చేయగలుగుతాం, జూన్లో ఓపెన్ అవుద్ది. అందుకని మేలో ఇండక్షన్ మొదలెట్టి ముందర ఏంటంటే టెర్రరిస్ట్ రూపైనా పంపించారు. దాంతోపాటు లోకల్ స్కౌట్స్, గిల్గిట్ స్కౌట్స్ అని, స్కడ్డు స్కౌట్స్ అని వెళ్ళి పంపించారు. నార్త్ను ఇప్పుడు వాటిని అన్నింటినీ ప్రాపర్గా నార్థన్ లైట్ ఇన్ఫెంట్రీ చేసి అవన్నీ పోస్టులు సంగళ్ళు అంటారండి. అంటే పర్మనెంట్ బంకర్లు కాకుండా టెంపరీగా బండరాళ్ళతోటి వీళ్ళతోటి చేసి తర్వాత ఎమ్యునిషన్ డంప్ చేయడం, రేషన్స్ డంప్ చేయడం, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ డంప్ చేయడం వంట చేయడానికి, ప్లస్ హీటింగ్ అరేంజ్మెంట్స్కి ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ టెంపరీ బంకర్స్, ఇవన్నీ టెంపరీ. పర్మనెంట్ ఎక్కడో కిందకి కానీ చేయలేదు. ఎందుకంటే పర్మనెంట్ అయితే మనకి ఇంకా క్లియర్ కట్ ఇండికేషన్స్ వచ్చేసి, ఎందుకంటే సిమెంట్ రావాలి, తర్వాత ఐరన్ గడ్డస్ రావాలి, దానికి లాజిస్టిక్స్ పెరిగిపోయినాయి అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే తెలిసిందో మనకు కొంచెం నీజర్క్ రియాక్షన్ అయిందండి. అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడే న్యూక్లియర్ ఇదైంది. సో న్యూక్లియర్ ఇమీడియట్గా వాళ్ళదేమో, మనదేమో నో ఫస్ట్ యూజ్ పాలసీ, వాళ్ళదేమో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే బేసికలీ ఎగ్నెస్ట్, ఓన్లీ డైరెక్టెడ్ ఎగ్నెస్ట్ ఇండియా. ఏంటంటే వాళ్ళకి ఎనిమీస్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇంకెవరు లేరు. ఇరాన్ మీద వాడరు, ఆఫ్ఘనిస్తాన్ మీద వాడరు, వాళ్ళ బ్యాక్ యార్డ్ అనుకుంటారు ఆ రోజుల్లో. ఇప్పుడంటే వాళ్ళ బ్యాక్ యార్డ్ ఫినిష్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఇండియా మీదే వాడేది. సో దానివల్ల ఏంటంటే ముందర క్యాప్చర్ చేసేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత కదలకుండా ఉంటే సాయచిన్లాగా అయిపోతుంది అనుకున్నారు. వాళ్ళు నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కొంచెం వీక్ అయిపోయాడండి. తనకు తెలుసును ఇలా జరుగుతుందని, కాకపోతే మాట్లాడలేదు. ఎప్పుడైతే అడిగారో నాకు తెలియదు అనేసాడు. సో అక్కడ పొలిటిక్స్, మిలిటరీ 2 వేరు భిన్న ధృవాలు అయిపోయినాయి. ఆ వీక్నెస్ ఒకటండి. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇర్రెగ్యులర్స్ని పంపించారండి. అంటే వాళ్ళకి ఏంటంటే ఇర్రెగ్యులర్స్లో వాళ్ళకి ఆ డెడికేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకున్న డిసిప్లిన్, ఆర్మీకి ఉన్న డిసిప్లిన్ స్లోగా జరగచ్చు మన ఆపరేషన్స్, కానీ మనకి ఏంటంటే డిసిప్లిన్ వల్ల పక్కగా జరుగుతాయి. కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటుంది. వాడికి ఏముంది, వాడికి నచ్చపోతే సర్కిల్ అక్కడ పడేసిపోతాడు. ఓకే, అలాగనమాట. సో అది కార్గిల్ జరిగింది. తర్వాత మన డివిజన్స్ లాంచ్ అయినాయి. అంటే ఎవరో గొర్రెల కాపరు వచ్చిన ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట్టు కదండి. గొర్రెల కాపర్లు వచ్చారు. తర్వాత కొంతమంది కొన్ని ఎలక్ట్రానిక్ ఇంటర్సెప్ట్స్ చాలా తక్కువ వచ్చినాయి అని. కాకపోతే బేసికలీ గొర్రెల కాపర్లు మోస్ట్లీ ఫుస్టో బాల్టీలో మాట్లాడేవారు వాళ్ళు. ఆ కమ్యూనికేషన్స్ మనకు తెలిసే కాదు. ఆ రోజుల్లో ఈ కార్గిల్ దగ్గర ఉన్న మౌల్వీస్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, బేసికలీ వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ బేస్ చేసుకుని మనం అంటే డైరెక్ట్గా ఆపరేషన్ చేశారంటే, లేదంటే కాదండి. ముందర నేను ఇందాక అన్నట్టుగా కన్ఫర్మేటరీ పెట్రోల్స్, దీన్ని వెంటనే అంటారంటే కన్ఫర్మేటరీ పెట్రోల్సే అనుకోండి, సివిల్ లాంగ్వేజ్కి సూటబుల్గా మనం పంపిస్తామండి. అంటే అక్కడ ఏముంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత ఫోర్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ వెపన్స్ ఏంటి, ఇవన్నీ అసెస్ చేయాల్సి ఉంటుంది. సార్ మన వాళ్ళు వెళ్ళారు అటువైపు నుంచి మరి వాళ్ళు రిటాల్షన్ చేయరా మనం చూడగానే? చేశారు కదండి, అందుకనే క్యాజువాలిటీస్ ఎక్కువైపోయింది. మీకు అన్ని క్యాజువాలిటీస్ స్టార్టింగ్లో అయినాయి. అంటే మనం ప్రిపేర్ లేకుండా వెళ్ళాము అక్కడికి? వెళ్ళామండి. ఈ కన్ఫర్మేటరీ పెట్రోల్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఒక పొజిషన్ తీసుకుని ఉంటారు, వాళ్ళకి మనం వస్తున్నామని తెలుసు, మనకి వాళ్ళ స్ట్రెంత్ ఏంటో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆ గ్యాప్లో వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుని మన మీద ఫైర్ చేశారు. ఓకే, యాంబుష్ చేశారు. దానివల్ల ప్లస్ వాళ్ళ ఏరియా తెలుసును, మన వాళ్ళకి ఏంటంటే కొత్త.
సార్ ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మనం ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? నాకు ప్రిసైజ్ డేట్ గుర్తులేదని జూన్ 6న ఎప్పుడో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అంటే ఫోర్సెస్ మూవ్ చేయడం మొదలుపెట్టాం. 70 బ్రిగేడు ఇదేంటి సోపోర్ ఏరియాలో ఉండేది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బటాలిక్లో పెట్టారండి. అంటే ఎక్స్ట్రీమ్ యాక్చువల్లీ ఇది లడాఖ్లో ఆపరేట్ చేయాల్సిన బ్రిగేడ్ ఇది. దాన్ని తీసుకెళ్ళి అక్కడ మూవ్ చేశారు. అలాగే 8 మౌంటైన్ డివిజన్ కాశ్మీర్ వ్యాలీ చూసేదండి. ఈ బడ్గాము, పుల్వామా డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఆపరేషన్స్ పెట్టారండి. అప్పుడు ఆ టైంలో మమ్మల్ని పంజాబ్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని స్టాండ్ బై ఉండమన్నారు. కాకపోతే అంత అవసరం లేకపోయింది, ఎందుకంటే వార్ లిమిటెడ్ అయింది కాబట్టి. ఎన్ని రోజులు పట్టింది? దాదాపు ఒక నెల రోజులు పట్టింది, నెల 15 రోజులు పట్టింది. సార్ అవన్నీ వింటుంటే దానికి చరిత్ర అలా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఆర్మీలోకి మీకు ఫైనల్గా వస్తున్నారండి. ఆర్మీలోకి రావాలనుకుంటారు చాలామంది ఉంటారండి, కానీ ఎలా వెళ్ళాలి అని తెలియక కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? 2 క్యాడర్స్ కింద డివైడ్ చేయాలండి. ఒకటి ఆఫీసర్ క్యాడర్, ఒకటి నాన్ ఆఫీసర్ క్యాడర్ కింద. నాన్ ఆఫీసర్ క్యాడర్ కింద ఫస్ట్ వస్తాను, ఎందుకంటే అది లార్జర్ ఇన్ నెంబర్స్. ఇప్పుడు అగ్నివీర్ స్కీమ్ అన్నది పెట్టారు. విల్ నాట్ డైవర్జ్ ఇన్ టు వెదర్ ఇట్ ఈస్ గుడ్, బ్యాడ్ ఆర్ మోడిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్. అది విల్ కీప్ ఇట్ అసైడ్. బేసికలీ ఏంటంటే అట్లీస్ట్ మీకు 4-5 years చేయడానికి అవకాశం దొరుకుతుందండి. ఈ టైంలో మీరు మంచి దేశాన్ని చూడగలుగుతారు, వెపన్స్ ట్రైనింగ్ ఉంటుంది, డిసిప్లిన్ వస్తుంది, ప్లస్ కొంచెం మనీ మీ ఓన్ ఫండింగ్ వస్తుంది. యూ కెన్ బికమ్ అన్ ఎంటర్ప్రనర్. గుడ్ సిటిజన్ అవుతాం, గుడ్ సిటిజన్ అవుతారు. తర్వాత ఏంటంటే దేశంలో మొత్తం అంతా ట్రావెల్ చేయడం అది నిజంగా ఏంటంటే చాలా కష్టమైన పరిస్థితి, అండ్ దట్ టు ఎట్ గవర్నమెంట్ ఎక్స్పెన్స్. అలాగే వార్ టైమ్ ఎక్స్పోజరు, సిఐ ఆఫ్స్ ఎక్స్పోజరు మీకు చాలా నాలెడ్జ్ని ఇస్తాయి, లైఫ్లో కూడా రియల్ లెసన్స్ నేర్పుతాయి. సో దానివల్ల ఏంటంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి .in లేకపోతే గూగుల్లో జాయిన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి టైప్ చేస్తే చాలు ఆ సైట్ వస్తుందండి. ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎలా జాయిన్ అవ్వాలని, హౌ టు జాయిన్ అని ఒక కాలం ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత ఎట్ ఆఫీసర్ లెవెల్, ఎట్ జవాన్ లెవెల్, ఎట్ టెక్నికల్ ఎంట్రీ లెవెల్, నాన్ టెక్నికల్ ఎంట్రీ లెవెల్. టెక్నికల్ అంటే కొంతమంది మెడికల్ వాళ్ళు టెక్నికల్ ఉంటారని, కొంతమంది స్పెషలైజ్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ ఉంటారు. మిగతా వాళ్ళంతా బై అండ్ లార్జ్ ఇది. ఇప్పుడు లేడీ ఎంట్రీ స్కీము, ఎస్పెషల్లీ పోలీసులు, మిలిటరీ పోలీసులు, వీటిలో లేడీస్ బాగా వస్తున్నారు. సో ఇది మీకు వివరాలు దొరుకుతాయండి. తర్వాత లోకల్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తుందండి, పేపర్లో కూడా వస్తుంది. లేకపోతే మీరు ఆ సైట్కి వెళ్ళి, అది కొన్ని సైట్లు ఉన్నాయండి, వాళ్ళు లోకల్ రిక్రూట్మెంట్ అనౌన్స్ అవ్వగానే మీకు పెట్టేస్తారు. అది తీసుకుని మీరు అది అప్లై చేస్తే NCC B సర్టిఫికేట్ ఉంటే రిటర్న్ ఎగ్జామ్ అక్కర్లేదండి. NCC C సర్టిఫికేట్ ఉంటే 50 వేకెన్సీలు గ్యారంటీడ్ అండి, మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అంటే చిన్నప్పటి నుంచి NCC జాయిన్ అయితే బెస్ట్. NCCలో జాయిన్ అయ్యేటట్టు చాలా మంచిదండి. సార్ ఆర్మీలోకి రావాలంటే బాగా బలమైన వ్యక్తి ఉండాలంటారు? అక్కర్లేదండి, యావరేజ్గా అందరూ ఫిట్టేనండి. బేసికలీ ఏంటంటే కొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడు రన్నింగ్ అలవాటు లేకపోతే కొంచెం మ్యారథాన్కి ఎలా ప్రాక్టీస్ చేస్తాం, 5 కిలోమీటర్ మ్యారథాన్ రన్కి కొంచెం మజిల్స్ టోన్ అప్ చేసి, అంతకంటే ప్లస్ కొంచెం పుల్అప్స్ తీయడం, అంటే హ్యాండ్స్లో స్ట్రెంత్ తీసుకోవడం, ఇంకా అంతకంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే యావరేజ్ ఇండియన్ విత్ యావరేజ్ హైట్ పారామీటర్స్ ఆఫ్ దట్ ఏరియా, అంటే ఇప్పుడు కొండల్లో వాళ్ళకి హైట్ తగ్గుతుందండి, మన ఏరియాలో అయితే హైట్ పెరుగుతుంది. మనకి మినిమం 162 ఉండాలి, వాళ్ళకైతే 157 ఉంటుంది. వీటికి కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటాయంటే ఆర్మీ కోచింగ్ సెంటర్స్? ఫార్మల్గా లేవండి, ఇవన్నీ మష్రూమ్ సెంటర్స్ లైక్ చైతన్య నారాయణ టైప్, అంతే. ఏదో డబ్బులు చేసుకోవడానికి తప్పితే కానీ నిజంగా కోచింగ్ సెంటర్ పేరు మీద ఆర్మీ లోపల ఎంట్రీకి కోచింగ్ సెంటర్ పెడుతూ హైట్ చెక్ చేస్తున్నప్పుడు పొట్ట మీద కొడుతుంటారు ఎందుకండి? ఏమో నాకు ఐడియా లేదండి. నేను ఎప్పుడు అంటే ఏంటంటే కొంచెం పొట్ట లాక్కుని, అంటే ఏముందండి ఇప్పుడు కొంతమంది షోల్డర్స్ కొంచెం 1 సెంటీమీటర్ తేడా వస్తుందండి, అంటే కరెక్ట్. ఇవన్నీ ఆర్మీ కాదండి, ఇవన్నీ కూడా మష్రూమ్సే. ఇవన్నీ మష్రూమ్స్ యాక్చువల్గా అవసరం లేదండి, నన్ను అడిగితే అవసరం లేదు. మనిషికి కొంచెం కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకేం తెలియదు అనుకుంటే అది కొంచెం, కానీ నిజంగా అంటే నన్ను అడిగితే అనవసరం అండి. కానీ మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటేనే ఆర్మీలోకి వెళ్ళవడం అంటారండి? లేదండి, అలాగేనేం లేదు. కాకపోతే ఏంటంటే నేను ఒకటి చెప్తానండి, నేను కొన్నిసార్లు పేపర్స్ కరెక్ట్ చేశాను. మన లోకల్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఎంత నాలెడ్జ్ తక్కువ అంటే నిజంగా ఏంటంటే ఇట్ ఈజ్ అట్రాషియస్. అయ్యో, బేసిక్ నాలెడ్జ్ లేదండి, ఆ ఎడ్యుకేషన్ లోపం తప్పితే. కానీ వాళ్ళు టెక్స్ట్ బుక్స్ చూస్తే అదంతా ఉందండి, కాకపోతే ఏంటంటే వాళ్ళకి పిల్లలు నేర్పేవాళ్ళు లేదు.
మేము ఒక అనాథాశ్రమం నడుపుతున్నామండి. మేడ్చల్ డిస్ట్రిక్ట్లో 17 స్కూల్స్ని సపోర్ట్ చేస్తున్నాం. మొన్న పిల్లలకి టెస్టులు పెడితే 6వ తరగతి పిల్లోడికి 2వ తరగతి ఉన్న స్టాండర్డ్ కూడా రావట్లేదు. అది వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్. ఆ విధంగా తప్పితే కానీ యాక్చువల్గా చూస్తే సిలబస్ పెద్దది కాదండి. అచ్చా సార్, నా నెక్స్ట్ ఆఫీసర్ లెవెల్గా వస్తారు. నన్ను అడిగితే ఎస్పెషల్లీ గర్ల్స్ షార్ట్ సర్వీస్ జాయిన్ అయ్యి బయటకు వచ్చేస్తే ఎంఎన్సీస్లో విపరీతంగా జాబ్స్ దొరుకుతున్నాయండి. ఎందుకంటే ఎంఎన్సీస్కి యూఎస్ఏలో వీటిలో ఒక రూల్ ఉందండి, లేడీస్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ రేషియో పెంచడానికి. సెకండ్ థింగ్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అమెరికాలో అయితే కంపల్సరీ ఒక ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ కింద ఉంటే వాడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్పితే కానీ సివిలియన్కి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఆ విధంగా ఏంటంటే నేను కొంతమందిని చూశానండి, అందరూ మంచి మంచి పొజిషన్స్లో, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ గ్రోయింగ్ బై అబౌవ్ మీ, నా కింద పని చేసిన వాళ్ళే బాగా చేస్తున్నా. తర్వాత నేను ఎప్పుడు ఐఐటి ఖరగ్పూర్లో పిల్లల్ని అడ్రస్ చేసినప్పుడు కూడా నేను కాంట్రా ఒకటి చెప్పేవాడిని నేను. ఇప్పుడు మొన్న వైనాడ్లో సీత అనే అమ్మాయి కొంచెం పబ్లిసిటీ బాగానే దొరికిందండి. అంటే వైల్ దట్ మామూలుగా ఏ ఇంజనీర్ కంపెనీ ఇచ్చినా బెయిలీ బ్రిడ్జ్ ఆ టైంలో చేస్తారండి. కాకపోతే ఈ లేడీ కంపెనీ కమాండర్ ఉండడం వల్ల బాగా ప్రాచుర్యం జరిగింది. అది బహుశా కొంచెం సీతా పేరు ఉండడంతో ఇంకొంచెం మసాలా దొరికిందండి. అంటే ఏంటంటే కాంట్రా చేయండి ఎప్పుడు. అందరూ కంప్యూటర్ సైన్స్, ఈసీఈ ఇవే. దాని బదులు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎవరు తీసుకోరు, మెటలర్జీ ఎవరు తీసుకోరు. నారాయణమూర్తి గారు అయితే మన సాఫ్ట్వేర్ తప్పితే కానీ హార్డ్వేర్ పనికిరావు, మ్యానుఫ్యాక్చరింగ్ పనికిరావు, ఇవన్నీ చెప్పుకొస్తారు. ఇవన్నీ నాకు నవ్వు వస్తాయండి. అదొకటండి. అలాగే ఆఫీసర్స్కి కూడా షార్ట్ సర్వీస్ తీసుకుని బయటకు వచ్చేయించండి. అక్కడున్న రిజర్వేషన్ దొరుకుతుంది, సివిల్ సర్వీసెస్కి వెళ్ళచ్చు. చాలామంది సివిల్ సర్వీస్ అంతకుముందు ఏపీలోనే డీజీపీ చేసిన వాళ్ళు 2-3 ఉన్నారండి. అలాగే నాకు ఇక్కడ ఒకళ్ళు తెలిసినండి, 3 ఇంటర్వ్యూకి వెళ్ళారు. 2 ఆర్మీకి సెలెక్ట్ అయ్యారు, 3వ అతను సెలెక్ట్ అవ్వలేదు. అందులో 2 బ్రదర్స్. ఒక అతను సెలెక్ట్ అయ్యాడు, అతను నార్మల్ లెఫ్టినెంట్ కర్నల్ కింద రిటైర్ అయ్యాడు. ఆ సెలెక్ట్ అవ్వని అతను డీజీపీ జేఎండ్కేకి రిటైర్ అయ్యాడు. అలా ఉంటుందండి. సో ఏంటంటే దానికి ఇంకా ఆర్మీ కంటే యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అవ్వడం ఈజీ. సో బయటకు వచ్చేసిన తర్వాత ఆ నాలెడ్జ్ తోటి సివిల్ సర్వీసెస్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఆర్మీలో రమ్మంటారు. నన్ను అడిగితే యాక్చువల్గా కొన్ని కంట్రీస్లో ఉన్నట్టు ఆర్మీ ఇదేంటిది ఇప్పుడు మొన్న చూసారో లేదో, బిడెన్ వాజ్ ఎక్స్ మెరీన్స్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉన్నాడు రిపబ్లికన్. ఈజ్ మామూలుగా మన కమలా హ్యారిస్ తోటి ఆపోజిట్లో అనేది ఏంటి, నేను ఆర్మీలో చేశాను, నువ్వు చేసావా అన్న ఫస్ట్ క్వశ్చన్ వేసింది, అతను వేసిన ఫస్ట్ క్వశ్చన్ ఇదే. దానికి ఆన్సర్ లేదు ఆవిడ దగ్గర. అలాగే నిన్న వాల్స్ని నామినేట్ చేసింది, ఆయనకి ఎక్స్ మిలిటరీ సర్వీస్ అలవాటు లేదు. అదే ప్రౌడ్ అండి, ఎక్స్ సర్వీస్ ఉండాలండి. ఇప్పుడు ఈ మధ్యన ఏదో కొంచెం మామూలుగా లిప్ సర్వీస్ మొదలు పెట్టారని. నేను న్యూయార్క్లో ఉండగా అక్కడ లోకల్ ట్రైన్స్ అన్నీ ఫస్ట్ దాని మీద వెల్కమ్ టు ద వెటరన్స్ అని ఉండేదాన్ని. నేను ఆశ్చర్యపోయేవాడిని. అలాగే ఏదో ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద క్యూ ఉందండి, అంటే మధ్యలో స్టాప్ ఓవర్. ఆ స్టాప్ ఓవర్లో నేను బాగా లైక్ నా దగ్గర ఒకటే బ్యాగ్ ఉంది, డోంట్ యూ గివ్ మీ ప్రయారిటీ అన్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళు నార్మల్ ప్యాసింజర్స్. రైట్ అంటే ఆర్ యూ వెటరన్ అన్నాడు. ఐఎమ్ స్టిల్ సర్వింగ్ అన్నాను, అప్పుడు ఇంకా సర్వీస్లో ఉన్నాను. ఐఎమ్ స్టిల్ సర్వింగ్ అంటే వాట్ ఆర్ యూ అని, ఐఎమ్ ఏ కలర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ అనగానే ప్లీజ్ గో దిస్ సైడ్ అన్నాడు. టక్ విఐపి ఎంట్రన్స్ టు ద ఎయిర్పోర్ట్. మన దాంట్లో అది లేదే. అలాగే ఇప్పుడు మీరు ఇండిగోలో చూస్తే ఎయిర్లైన్ పైలట్స్ చాలామంది ఎక్స్ ఆర్మీ ఫోర్సెస్. ఇదేంటిది కార్గో ఇవన్నీ చేస్తే బయటకు వచ్చి కన్వర్జన్ తీసుకుని కమర్షియల్ ఎయిర్లైన్స్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. హెలికాప్టర్ పైలట్లు 90% ఎక్స్ ఆర్మీ వాళ్ళేనా. మీ పిల్లలు కెరీర్కి బాగా చూసుకోవాలనుకుంటే ఆర్మీకి ట్రై చేయని అంటున్నారు వెంకటేశ్వర గారు. కేవలం సాఫ్ట్వేర్లో, డాక్టర్లో, ఇంజనీర్లు లేదా సివిల్ సర్వెంట్స్ పంపించకుండా ఆర్మీ వైపు పంపిస్తే మీ పిల్లలు గుడ్ సిటిజన్గా వస్తారు, ముఖ్యంగా డిసిప్లిన్తో బయటపడతారు. అంతేకాకుండా వాళ్ళు ఆర్థికంగా కూడా బాగా డెవలప్ అవుతారు. అన్నిటికన్నా మించి ఒక 10 సంవత్సరాలు పని చేసి బయటకు వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ ఆర్మీ అనే ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఎక్కడికో తీసుకువెళ్తుంది అనేది వెంకటేశ్వర గారు చెప్తున్నారు. ఇది వెలిచేటి వెంకటేశ్వర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.